వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు పూర్తయిపోయింది. ప్రతిపక్ష హోదాలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే సమయం. యాక్టివిటీస్ ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఖచ్చితంగా మంత్రుల యాక్టివిటీస్ చూసుకున్నా, లేదంటే చంద్రబాబు గారి పరిపాలనా పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు, పింఛన్ విషయంలో అనుకున్న మాట అయితే నిలబెట్టుకున్నారు. జూలై 1వ తేదీన ఆయన ఇస్తానన్న మొత్తం 3 నెలలదే కలిపి 7,000 రూపాయలు పింఛన్ ఇవ్వడం కానీ, తర్వాత అక్కడి నుంచి కంటిన్యూ. సూపర్ 6 హామీలు నెరవేర్చడానికి సంబంధించి కూడా ఒక డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నారు. ఆగస్టులో దాదాపుగా పూర్తి చేయబోతున్నారు కొన్ని అనేది. అలాగే ప్రతిపక్ష పాత్రలో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఇన్వాల్వ్ కాలేకపోతున్నారా అనేది, అలాగే కార్యకర్తలను దగ్గరికి చేర్చుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. గతంలో 2019 నుంచి 24 వరకు కార్యకర్తలు దూరం అయ్యారా, లేదంటే దూరం పెట్టారా, వాలంటీర్ వ్యవస్థ లాంటి దాన్ని తీసుకొచ్చి క్యాడర్ని దగ్గరగా చేర్చుకోలేకపోయారా, వీటన్నిటికి సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో. సార్, ఫస్ట్ ఒక నెల రోజుల పరిపాలన అయితే పూర్తి అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిది. ప్రతిపక్షం లేదంటే ప్రత్యర్థులను, వైసీపీ నేతలను ఇరుకుని పెట్టడంలో, లేదంటే వాళ్ళకి చుక్కలు చూపించడంలో ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి, ఇప్పటికీ అరెస్టులు నడుస్తున్నాయి. వైసీపీ అనే పేరు చెప్తేనే 2 పీకులు లోపలేసే పరిస్థితి ఉంది అనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నది. దాన్ని చూడాలా, పరిపాలన చూడాలా? ముందు దేని అదిగానే చూడాలి. దాడులు చేయడం కరెక్ట్ కాదు, అట్లాగే పరిపాలన తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరిపాలనకు సంబంధించిన నెల రోజుల్లో పెన్షన్ 1వ తారీఖున ఇచ్చేయడం అన్నటువంటిది కరెక్టే. అది దాంతోపాటు శాలరీస్ కూడా ఇచ్చేసారు. మెయిన్ అది మొత్తం అందరికీ 1 నుంచి 3వ తారీఖు లోపు శాలరీస్ను ఈ మిగతా పెన్షనర్లకి కూడా డబ్బులు వేసేసారు. కాబట్టి ఒక సిస్టమ్ నడిచిపోతుంది అది. ఇక దాంట్లో కావాల్సిందల్లా ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు అన్నటువంటిది. నెక్స్ట్ స్టెప్లో అడుగు ఎక్కడ పెడతారు, ఎలా పెడతారు అన్నటువంటిది. సంక్షేమ పథకాలకు సంబంధించి సూపర్ 6 పథకాలు ఉన్నాయి. ఆ సూపర్ 6 పథకాలు అమలు ఎట్లా పెడతారు, దాంట్లో రకరకాలైనటువంటి చర్చలు నడుస్తున్నాయి. దానికి సంబంధించిన చర్చ తప్పించి మిగతాదైతే ఈ 1 మంత్లో ఒక ఆస్పెక్ట్లో ఏంటంటే గతంలో బాబు గారి తీరుకి ఇప్పుడు బాబు గారి తీరుకి చాలా మార్పు వచ్చింది. ఒకటి, అన్నీ నేనే చేశానని చెప్తారు అన్నటువంటి కాన్సెప్ట్ అది రొటీన్గా నడిచిపోతుంది, ఇప్పుడు కూడా నడుస్తుంది. అది పక్కన పెడితే మిగతా వర్క్ పరంగా మంత్రులకి స్వేచ్ఛ గతంలో 2014-19లో ఆ స్వేచ్ఛ లేదు. ఈవెన్ అంతకుముందు 2004కు ముందు బాబు గారిని చూసినా సరే మొత్తం 1 మ్యాన్ ఆర్మీగానే నడుపుతూ ఉండేవాళ్ళు. మంత్రులు అనేటువంటి వాళ్ళు ఒక డమ్మీలుగానే కనబడతా ఉండేవాళ్ళు. కాంగ్రెస్ హయాంలో మంత్రులకు ఉండే స్వేచ్ఛ తెలుగుదేశం హయాంలో ఉండేది కదా. ఎవరో ఒక 2-3 మంత్రులు, అప్పట్లో దేవేంద్ర గౌడ్ లేకపోతే కనుక మాధవరెడ్డి ఇట్లాంటి వాళ్ళు అనుభవించారు, కానీ స్వేచ్ఛ అందరూ అనుభవించినటువంటి తక్కువ ఉండేది. జగన్ హయాంలో కూడా లేదమ్మా. అదే అదే నేననేది అదే. బేసిక్గా జగన్ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాను కదా. అది ఇక్కడ ఈ ట్రిప్ మాత్రం కంప్లీట్గా రూట్ మార్చేశారు. కంప్లీట్గా ఏ మంత్రి అంటే ఇదివరకు మంత్రుల శాఖలు జగన్ టైప్లోనే మంత్రులు అధికారులతో కలిసి సమీక్షకు వచ్చేవాడు. అట్లా కాకుండా ఇప్పుడు మంత్రులే సమీక్షిస్తున్నారు. ఈవెన్ ఫీల్డ్కి వెళ్ళిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అనిత ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వెళ్ళి పరామర్శించడం కావచ్చు, దాని మీద మాట్లాడడం కానీ ఇదంతా చేస్తుంది. ఇదివరకు మంత్రులకు సంబంధించి ఎంత కాంట్రవర్సీ వచ్చినా ఎవరో ఒక పార్టీ వాళ్ళు మాట్లాడడం తప్పించి ఉండేది కాదు. మంత్రి మాట్లాడమంటే మేజర్ ఇన్సిడెంట్స్ అప్పుడు ఎప్పుడో చివరిలో ఒక ముక్క మాట్లాడేటువంటి పరిస్థితి ఉండేది. అది కూడా ఒక 4-5 రోజుల తర్వాత ఎవరో చెప్తే తప్పించి, అది పార్టీ చెప్తే చేయడం తప్పించి ఉండేది కాదు. ఒక అనంతబాబు ఇష్యూ అప్పుడు ఏమైనా మాట్లాడారా, అట్లాంటివి ఉండవు కదా. అది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి ఫీల్డ్ విజిట్. ఫర్ ఎగ్జాంపుల్ నారాయణ ఒకటి, ఆయన అధికారుల సమీక్షలు ఇదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ డయేరియాది ప్రాబ్లం వచ్చింది, ఆ పిడుగురాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం కానీ, పవన్ కళ్యాణ్ మాట్లాడడం కానీ, అట్లాగే నాదెళ్ల మనోహర్ ఫీల్డ్లో విజిట్ చేయడం కానీ, ఇది మంచి పరిణామం. అంటే డెమోక్రసీలో కావాల్సింది ఎవరి పని వాళ్ళు చేయాలి. ఒక పని కుక్క చేయాలి, గాడి పని గాడి చేయాలి. అంతే. అలా చేసే స్వేచ్ఛ పాలకులు ఇవ్వాలి. ఫస్ట్ టైం ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారి కెరీర్ మొత్తం మీదన కూడా ఒరిజినల్ డెమోక్రటిక్ ప్లాట్ఫామ్ సిస్టమ్ కిందన టోటల్ మంత్రివర్గానికి ఇదివరకు ఉండేది అట్లాంటి స్వేచ్ఛ కొంతమందికి ఉండేది. ఇప్పుడు అందరికీ సంపూర్ణ స్వేచ్ఛతో పనిచేస్తున్నటువంటిది. ఇక దాన్ని వినియోగించుకోకపోవడమా అన్నటువంటిది ఆ మంత్రుల చేతిలో ఉంది. ఇప్పుడు సత్యకుమార్ యాదవ్ హాస్పిటల్కి తిరుగుతున్నారు, చెక్ చేస్తున్నారు. అదే సందర్భంలో నాదెళ్ల సివిల్ సప్లైస్ది చెక్ చేసుకుంటున్నారు, ఈ నారాయణ ఇట్లాగే చూస్తున్నారు. కాబట్టి ఈ సిస్టమ్ కావాలి. కాకపోతే ఈ స్వేచ్ఛను వినియోగించుకుంటూ సదరు యాక్షన్స్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు బాధ్యతాయుతంగా పనిచేయాల్సినటువంటి అవసరం సదరు మంత్రులకు ఉంది. వాళ్ళు ఫెయిల్ అయితే అది బాబుకు వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నాడు. చంద్రబాబు గారు మారడం వల్ల పరిపాలనలో మార్పు కనిపిస్తోంది. అంటే ఆయన పాలన ఎప్పుడు కూడా దాన్ని ఏమంటామంటే మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నటువంటిది. చంద్రబాబు ఉంటే ప్రతి గంట ఏదో ఒకటి మాట్లాడడం ఒక టాపిక్ ఉంటుంది.
అంటే ఏదో ఒకటి జరిగిపోతుంది అన్నటువంటి ఒక ఫీల్ క్రియేషన్ అనేటువంటిది, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది బాబు ఉన్నప్పుడు. జగన్ ఉన్నప్పుడు అసలు మీడియా అంటే నాకేం సంబంధం లేదు, నేనేం చేసింది మీదేమన్నా మీరే తెలుసు చావండి అన్నట్టుగా ఉంటుంది. అతను కంప్లీట్ మీడియాకి నెగిటివ్గా ఉంటాడు. ఈయన మీడియాకి డార్లింగ్. అంటే ప్రభుత్వం యాక్టివిటీస్ నడవడం వేరు, ప్రజలకు తెలిసేలాగా ప్రభుత్వ యాక్టివిటీస్ నడవడం వేరు. రెండోది చేయడంలో బాబు గారికి ఆయనే సాటే. ప్రభుత్వం పని చెయ్యడం అన్నటువంటిది ఒక ఎత్తు, ఆ పని చేసింది సమాచారం అందించడం ఒక ఎత్తు. చెయ్యకుండా చేశానని చెప్పడం వేరు, చేస్తున్నది ప్రజలకి తెలియజేయడం వేరు. జగన్ ఫెయిల్ అయ్యింది, బాబు సక్సెస్ అయ్యింది, అదే ఇప్పుడు ఆయన చేసిందే చెప్తున్నారు, చేస్తున్నది కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ వెళ్ళారు, భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు శంకుస్థాపన, ఆ తర్వాత వైజాగ్ వెళ్ళినప్పుడు ఒకసారి చూసి రావచ్చు కదా. లేదా ఇంకొకటి కార్యక్రమం మెడ్ జోన్ ఉంది. వాస్తవంగా 2019 ఎలక్షన్స్ కు ముందు మెట్టెక్ జోన్ మొత్తం గందరగోళమైంది. ఎందుకనేది అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ వాళ్ళు దాన్ని టేకప్ చేసింది. వాళ్ళు తెస్తామన్నటువంటి సందర్భంలో అప్పుడు వీళ్ళు కేంద్రంతో గొడవ పడడం వల్ల ఎలవ్ చేయలేదు. అంటే చాలా గ్యాప్ వచ్చింది. చివరికి ఇనాగరేషన్ కూడా లైట్గా చేసామనిపించి వదిలేశారు. అది కంపెనీలు అన్నది అప్పుడు అనుకున్నటువంటిది మాత్రం, అంటే శంకుస్థాపన కాదు. బట్ ఇతని హయాంలో ఆ మెట్టెక్ జోన్కి సంబంధించి జగన్ హయాంలో బోల్డ్ కంపెనీలు వచ్చినాయి. ఇప్పుడు చంద్రబాబు గారు ఒక కంపెనీతో ఏం చేస్తున్నారు, ప్రతి కంపెనీలతో ఇంటరాక్షన్, పారిశ్రామికవేత్తలతో మాట్లాడటం, అవన్నీ లైవ్లో పెట్టడం, ఇవన్నీ జరుగుతుంది. ఇతని హయాంలో వచ్చినటువంటి ఆ ఇండస్ట్రియలిస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలుసు? బేసిక్గా అదానీతో మీటింగో లేకపోతే అంబానీతో మీటింగ్ అన్నారు, కానీ వాళ్ళు ఎక్కడ పెట్టారు, ఏంది, అట్లాగే పెట్టినటువంటి ఇండస్ట్రీస్ ఏంటి, ఏమన్నా చెప్పుకోగలిగాడా? లేదు. ఆయనది రాబోతోంది, వచ్చేసింది, వస్తున్నారు. ఇప్పుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ బీపీసీఎల్ ఉంది, మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు మాట్లాడారు. అది యాక్చువల్గా మన్మోహన్ సింగ్ హయాంలో ఇచ్చినటువంటి హామీ, మన విభజన చట్టంలో భాగంగా ఇచ్చినటువంటి హామీ. అది మర్చిపోయింది జగన్ సర్కారు. చంద్రబాబు సర్కారు అప్పుడు మర్చిపోయింది, జగన్ సర్కారు కూడా మర్చిపోయింది. ఇప్పుడు గుర్తు చేశారు, వెంటనే బాబు గారు మాట్లాడారు, వెంటనే ఓకే అన్నారు, అధికారులు వచ్చేసారు. దెన్ ఒక 50,000 కోట్ల పెట్టుబడి వస్తుంది కదా. జగన్ ఎందుకు చేయలేకపోయాడు అది? అట్లాగా అంటే ఏమేమి మిస్ అయినాయో అవన్నీ ఇప్పుడు తీసుకొచ్చేటటువంటి పనిలో ఉన్నారనమాట. ఒక రకంగా టార్గెట్ చేయడం, లేదంటే వైసీపీ నేతలను అరెస్టులు చేయడం, ఇవన్నీ కూడా పరిపాలనలో ఒక భాగమేనా? బాబు గారి పరిపాలనలో ఒక భాగమేనా? అది రెడ్ బుక్లో భాగం, అంతకు మించేం లేదు. ప్రతీకార రాజకీయం అన్నటువంటి కాన్సెప్ట్ గతంలో ఎన్నడూ లేనంతగా తెలుగుదేశం పార్టీ ఫస్ట్ టైం ఆ వ్యవహారం నడుపుతోంది. ఎవరెవరు అంటే ఇందులో రెడ్ బుక్లు, లోకేష్ రెడ్ బుక్ కాకుండా నియోజకవర్గాల వారి రెడ్ బుక్లు రాసుకున్నట్టున్నారు. ఎవరికాళ్ళు ఎవరి మీద ఎవరికి కోపం ఉంటే వాళ్ళది. ఇంకోటి అధికార యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి టైంలో ఎట్లయితే వైసీపీకి అనుకూలంగా పనిచేశారు పోలీసు అధికారులు అంటారు, ఇప్పుడు మాకు అనుకూలమైనటువంటి విధంగా పనిచేయమంటున్నారు. అప్పుడు ఎట్లాంటి తప్పుడు కేసులు పెట్టారని చెప్పారు, ఇప్పుడు అంతకంటే ఎక్కువ తప్పుడు కేసులు పెట్టారు. అప్పుడు 10% జరిగితే ఇప్పుడు 100% జరుగుతుంది టోటల్గా. వ్యవస్థ అంతా కూడా ఇక మనకి రాష్ట్రంలో వ్యవస్థలు ఏమి ఉండవు. ఆ పార్టీ వ్యవస్థ, ఈ పార్టీ వ్యవస్థ, అధికారులు ఆ పార్టీ అధికారులు, ఈ పార్టీ అధికారులు, అంతే ఉంటుంది అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది. అంటే అధికారులు కూడా టార్గెట్ అవుతున్నారా చంద్రబాబు నాయుడు గారికి, ఐఏఎస్ స్థాయి నుంచి ఐపీఎస్ అధికారుల వరకు? నేను అనేది ఏంటంటే, ఎవరు అధికారంలో ఉన్నా సరే అధికారులు వాళ్ళే ఉంటారు. ఆ అధికారిని వాళ్ళ టైంలో నువ్వు ఎట్ట పని చేస్తావు కాబట్టి నువ్వు వాడి మనిషివి అన్నారు అనుకోండి. ఇప్పుడు ఇవాళ ఉన్న అధికారులు అందరూ నెక్స్ట్ రేపు పొద్దున్న జగన్ వస్తే 5 ఏళ్ళు వాళ్ళు పనికిరారుగా. ఇప్పుడు ఇదివరకు ఏబి వెంకటేశ్వరరావు గారిని వేధించినప్పుడు ఎప్పుడు మనం ప్రతిసారి చెప్పుకున్నాం, సిన్సియర్ ఆఫీసర్ ఆయన అనవసరంగా అన్యాయం చేశారు, ఇబ్బంది పెట్టారు అన్నట్టు. మిగతా దేశద్రోహం కేసులు ఇట్లాంటివి పెడితే దాంట్లో ఏం శిక్ష పడింది, ఏం చూపించగలిగారు వీళ్ళు? ఆ ఎక్విప్మెంట్ కనిపెట్టలేకపోయారు కదా బేసిక్గా. కాబట్టి అక్కడ ఏంటి, నిజంగా చేయాలనుకుంటే కనుక చెయ్యి నువ్వు చట్టపరంగా. అదేం చేయలేకుండా ఊరికి సస్పెండ్ చేసి 4.5 ఏళ్ళు ఇబ్బంది పెట్టడం అన్నది ఎంతవరకు రైటు? అది మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. ఆయన చెట్టు చివరన దాకా ఏడిపించడం కరెక్ట్ కాదని. ఆయన సిన్సియర్గా చేశారు అన్నట్టు. బట్ ఇప్పుడు అట్లాంటి సిన్సియర్ ఆఫీసర్ జగన్ హయాంలో ఇబ్బంది పడతాయి. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ లాంటి సిన్సియర్ ఆఫీసర్ బాబు టైంలో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఏమైంది, ఫైనల్గా సిన్సియారిటీ పనికిరాదు. ఇప్పుడు తాబేదారులుగా పనిచేయాలి, చేస్తే బానిసల్లాగా పనిచేయాలి, నిబంధనలు అన్నీ పట్టించుకోకుండా పనిచేయాలి. అప్పుడు జగన్ కోసం పనిచేస్తే ఇప్పుడు బాబు కోసం పనిచేయాలి. చెయ్యవా నువ్వు, అవతలోడివా, అమ్ముడు పోయావా, లేకపోతే ఆడి జీతం ఇస్తున్నాడా నీకు అని మాట్లాడుకుంటున్నాం. దాని ఇంపాక్ట్ ఏంటంటే వ్యవస్థలలో ఒక స్తబ్దత వస్తుంది. ఇంకోటి డేర్ చేయడానికి, డేర్ అనే కంటే కూడా ఇక రఫ్గా తయారైపోతుంది. అంటే ఇప్పుడు
ఇవాళ మనం కొంతమంది అధికారుల మీద కేసు పెట్టాం, రేపు వాళ్ళు వస్తే ఇంకొంతమంది అధికారుల మీద కేసు పెడతారు కదా. అదే కదా. ఇక మనకి కోర్టులు లాయర్లు బ్రతుకుతారు అంతే. అంతే. వీళ్ళందరూ సంపాదించుకున్నది అంతా తీసుకెళ్ళి అక్కడ పోసుకోవాలి. ఇప్పుడు ఈ కోర్టు ఖర్చులు వీటి కోసం వీళ్ళు లంచాలు తీసుకోవాలి, అవినీతికి పాల్పడాలి. ఇప్పుడు గబక్కన ఇవాళ కోర్టు కేసులు ఇవన్నీ పడుతుంది. ఇవాళ కేసు పెట్టారనుకోండి, ఇవాళ నుంచి వాళ్ళు ఆ కేసులు, ఆ వ్యవస్థ, ఆ వ్యవహారం సమస్య ఫేస్ చేస్తారు. ఈ 5 ఏళ్ళు చేసిన తర్వాత రేపు జగన్ వచ్చాక మీకోసం మేము అంత తిప్పలు పడ్డాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అండి, ఇప్పుడు వైసీపీ నాయకులు టార్గెట్ చేశారు, అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, లేదంటే కేసులు పెట్టారు. వాళ్ళకి ఒక హోప్ ఉంటుంది, రేపు పొద్దున్న మా ప్రభుత్వం వస్తే కేసులు కొట్టేస్తారు. సేమ్ టీడీపీ కూడా అలాగే. నాయకుల వరకు ఇటువంటి ప్రతీకార రాజకీయం చేయడంలో తప్పేం లేదు, ప్రతి పార్టీ కూడా చేస్తుంది, అది తప్పలేదని అన్నారు లేదా, ఎవరి కాళ్ళు చేస్తారు కాబట్టి తప్పలేదు అన్నట్టుగా ఉంటుంది. కానీ అధికారులు ఇలా ఇబ్బంది పెడితే రేపు పొద్దున్న ఇదే ఇప్పుడు విశాల్ గున్ని, లేదంటే కొంతమంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ఇంతకుముందు అమరావతి రైతుల విషయంలో వాళ్ళు అప్పుడు ప్రభుత్వం తీసుకున్న దాన్ని బట్టి, జీవోలు బట్టి, అప్పుడు జీవో నెంబర్ 1 విడుదల చేసిన దాన్ని బట్టి లొకేషన్ ఇబ్బంది పెట్టినా, కేసులు పెట్టినా, 12 కేసులు, ఇవన్నీ ప్రభుత్వానికి అనుగుణంగా వాళ్ళు నడుచుకున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తే రేపు పొద్దున్న వచ్చే అధికారి, లేదంటే ఇప్పుడు వీళ్ళంటే 5 ఏళ్ళు ఉంటారు, కానీ అధికారి అనే వాళ్ళు వాళ్ళ సర్వీస్ ఎలా చూసుకున్నా ఒక 30 ఏళ్ళు గ్యారంటీగా ఉంటుంది, 60 ఏళ్ళ వరకు సర్వీస్ చేసుకుని. అలాంటి వాళ్ళు రేపు పొద్దున్న పనిచేయడానికి ఇబ్బంది పడరా? అధికారులను టార్గెట్ చేయడం రాజకీయాల్లో ఎంతవరకు కరెక్ట్? నేను చెప్తుంది ఇందాక నుంచి అదే కదా, అధికారులు అనేటటువంటి వాళ్ళని మాకు బానిసలుగా పని చేయండి అంటున్నాను తప్పించి ఇది బాబు గారి పరిపాలనా విధానానికి అస్సలు సంబంధం లేని వ్యవహారం. గతంలో బాబు పరిపాలన అంటే అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉండేది, రాజకీయాలకు అతీతమైనటువంటి స్వేచ్ఛ ఉండేది, వాళ్ళు సిన్సియర్గా పనిచేసే వాళ్ళని అప్రిషియేట్ చేశారు. ఇప్పుడు ఎందుకు మారిపోయారు బాబు గారు? మరి అదే మీరే చెప్పాలి ఆ విషయం. నేను చెప్తున్నది అదే కదా, రాసేయడానికి మారిపోయారా, లేదంటే నిజంగా బాబు గారు నైజవాది కాదనుకున్నప్పుడు ఎందుకు మారిపోయారు? అదే చెప్తుంది. కార్యకర్తల పరంగా తీసుకొస్తున్న ఒత్తిడికి ఆయన లొంగిపోతే ఇప్పుడు వాస్తవంగా ప్రతి కేసు చంద్రబాబు గారు చూస్తారని నేను అనుకోను. ఈ వ్యవస్థ అంతా కూడా కింద నడిపించేస్తున్నారు. ఎవరికాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే ఆడి మీద కేసు పెట్టు, పెడతావా పెట్టవా, పెట్టకపోతే ఈ ఆఫీసర్ని తీసేసే, నా మాట వినేవాళ్ళని పెట్టుకురా, ఇప్పుడు నడుస్తుంది. అంటే ఉన్నత స్థాయి అధికారుల విషయంలో కూడా బాబు గారికి తెలియదు అంటారా? అంటే కింది స్థాయిలు అంటే ఒక ఎస్ఐ సిఎస్ స్థాయి, అంటే ఒక ఐపీఎస్ ఐఏఎస్ స్థాయి, ఐఏఎస్ ఐపీఎస్ ఆయనే చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళే ఇప్పుడు ఏంటంటే ఎట్లా తయారైపోయిందంటే అక్కడ పత్రికలు, వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద్వివేది ఉన్నారు, గోపాలకృష్ణ, ఆయన ఏం తప్పు చేస్తాడు? ఆయన మీద ఒక కథనాలు, మైనింగ్ ఫార్మ్. ఇప్పుడు ఇంతకుముందు ఎమ్మెల్యే చనిపోయింది ఎప్పుడు? తెలుగుదేశం హయాంలోనే కదా, మైనింగ్ ఇష్యూలోనే కదా నక్సలైట్లు కాల్చి చంపింది. మరి ఎందుకు జరిగింది అంటే అప్పుడు మైనింగ్లు జరిగినట్టే కదా. మైనింగులలో అవకతవక జరగదు, దోచుకోడు, అంత జాగ్రత్తగా ప్రతి రూపాయి తెచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారు, లేకపోతే జాగ్రత్తగా చూస్తారు అని ఏ ఒక్కడు బుద్ధున్నోడు నమ్మడు. ఎవ్వడు అధికారంలో ఉంటే వాడి చేతిలోనే మైనింగ్. ఇది లేనటువంటి సమాజం కావాలని మన ఆంధ్ర ప్రజలు కోరుకోవట్లేదు. ఒక ప్రత్యామ్నాయంగా ఇదేంద్ర మైనింగ్ ఎవడో వాడు తినడం ఏంటి, రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే ₹1,00,00,000 డబ్బులు. ఒకప్పుడు ఏం చెప్పారు చంద్రబాబు 2014 ముందు ఎలక్షన్లో, ఎట్లాగిస్తారని మీరు సంపూర్ణ రుణమాఫీ అంటే మైనింగ్ ఉంది, బోల్డ్ అంతా నిధులు ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, అవి అమ్మితే బోల్డ్ అంతా వస్తుంది అన్నారు. మినరల్స్ అమ్ముడు పోయినాయి, తవ్వకాలు జరిగినాయి, కానీ రాష్ట్రానికి రాలేదు. అది ఎందుకని? మైనింగ్, ఇసుక, మద్యం ఇది రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఒక స్వర్గం. అంతకుముందు ఏంటంటే చిన్న చితక పథకాల్లో ఏంటంటే అదేమో అధికారులకి దాన్ని వదిలేసేసి ఈ పై స్థాయిలో తింటాం అన్నటువంటి ఒక ఫిక్స్డ్ అయిపోయింది. చివరికి దాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఇదివరకు రిటైల్ బిజినెస్ జరిగేది, జగన్మోహన్ రెడ్డి దాన్ని హోల్సేల్ బిజినెస్ కిందకి మార్చాడు. ఇది టోటల్గా మైనింగ్ కావచ్చు, ఇసుక కావచ్చు. ఇప్పుడు వీళ్ళు దాంట్లో అధికారులు ఏం చేయాలా? అధికారి రూల్ ప్రకారం చేస్తానంటే ఉంచుతున్నారు అతన్ని, తీసి ఎంతమందిని ట్రాన్స్ఫర్లు చేశారు? చివరికి మాట వినేవాడిని. ఇప్పుడు పోనీ వాళ్ళు వీళ్ళు ఏమన్నా అధికారి రూల్ ప్రకారం చేసేవాడిని పెడతారా? ఎవరన్నా మాట్లాడితే ఊరుకుంటారా? ఇది తప్పండి అని. ఇప్పుడు ఎందుకప్పుడు ₹100 కోట్ల పెనాల్టీ వేసింది కోర్టు ఇసుకకి, ఇదే ఎన్జిటి, ₹100 కోట్ల పెనాల్టీ ఇసుక ఎక్కడ బాబు గారు ఇంటి వెనకాల అయిందే కదా. మరి ఏమంటాం? కాకపోతే ఏంటంటే ఒక నెగిటివ్, ఒక పాజిటివ్, బాబు గారు అద్భుతం చేస్తున్నారని ఒక ప్రచారం, అలాగే అంతకుముందు జగన్ దుర్మార్గం చేసేసాడు అన్నటువంటి ప్రచారం. ఈ రెండింటి మధ్యలో నుంచి అధికార యంత్రాంగం కానీ వ్యవస్థలను కానీ నువ్వు అటుంటావా ఇటుంటావా, ఆ గట్టును ఉంటావా ఈ గట్టును ఉంటావా, ఈవెన్ మీడియాని అంతే పరిస్థితి. నువ్వు అటుంటావా ఇటుంటావా, లేకపోతే నీ మీద ఏమైనా చేస్తామనేటటువంటి. కాబట్టి ఇప్పుడైతే వాస్తవంగా చెప్పాలంటే ఈ ఇంపాక్ట్ వీళ్ళు అనుకుంటున్నట్టు అధికార యంత్రాంగం అనే కదా, దీని ఇంపాక్ట్ ఏంటంటే మళ్ళీ మనం పాతరాతి యుగం వైపుకి వెళ్ళిపోతున్నాం. ఒకప్పటి ఫ్యాక్షన్ రాజకీయాల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈవెన్ ఫ్యాక్షన్ రాజకీయాల్లో కూడా
పోలీసు అధికారులు భయంతో వినేవాళ్ళు తప్పించి ఆ నాయకుడి మీద ప్రేమతో ఉండేవాళ్ళు కాదు. రౌడీలు కానీ ఫ్యాక్షన్ రాజకీయ నాయకులతో కానీ. ఇంకోటి పక్కా బానిసత్వం చేయలేదు ఆనాడు అధికారులు. భయంతో ఎందుకు వచ్చింది వాళ్ళతో గొడవ అనుకునేటటువంటి ఆ తత్వంతో ఉండేది. అట్లాంటి దాన్ని మార్చారు చంద్రబాబు. మార్చి పర్ఫెక్ట్గా ఆ రోజుల్లో ఎవడు చెప్పినా అక్కర్లేదు, ఎవడు తప్పు చేసినా తీసుకొచ్చి లోపలేయండి అన్నారు. అట్లా లోపలేసినటువంటి అధికారులు ఆ రోజున హీరోలు అయ్యారు. ఆ హీరోలే చంద్రబాబు గారి హీరోయిజం. అంతే కదా. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి ఓ ఫ్యాక్షనిస్ట్ని చొక్కా పట్టుకుని తీసుకెళ్ళి అరెస్ట్ చేయడు కదా. అధికారులు చేశారు అంటే అధికారికి ఎవరు స్వేచ్ఛిస్తే చేస్తారు. రౌడీజం ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు. మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాన్ని గ్రౌండ్ లెవెల్ కాదు సందు లెవెల్ దాకా తీసుకుని పోతే వాట్ నెక్స్ట్? 4 శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు క్లారిటీ ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారా? గత 5 ఏళ్లలో రాష్ట్రం నాశనం అయిపోవడానికి కారణం ఇదే అని. నిజంగా దానివల్ల ఏమన్నా ఒరిగేది ఏమన్నా ఉందా? అంటే ప్రాక్టికల్గా జనాల్ని సైకలాజికల్గా సిద్ధం చేయడం బాబు గారికి అలవాటు. ఫర్ ఎగ్జాంపుల్ మద్య నిషేధం చేసేటప్పుడు ఎట్లా చేస్తారు, మద్య నిషేధం ఎత్తేసేటప్పుడు ఎట్లా చేస్తారు, అట్లాగే ఇప్పుడు కొన్ని పథకాలు చేయలేరు. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. 1 కోటి మంది పిల్లలకి అమ్మఒడి ఇవ్వాలా, అదే తల్లికి వందనం అనేది ఇవ్వాలా, లేకపోతే ప్రతి మహిళకి ఇస్తే 1,10 లక్షల మందికి కనీసం 70-80 లక్షల మందికి తలా 1,500 రూపాయలు ఇట్లాంటివన్నీ ఇవ్వాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు మన పక్క రాష్ట్రాల బడ్జెట్, కేంద్ర బడ్జెట్ కూడా డబ్బులు పట్టుకొచ్చి ఇవ్వాలా, సాధ్యం కాదు. ముందు హామీ ఇచ్చేశారు. ఇప్పుడు దాన్ని కాదు అని అంటే ఎలాగా కన్విన్స్ చేయాలి పబ్లిక్ని? రోజు పత్రికలు, సోషల్ మీడియా, ప్రతి నాయకుడు, ప్రతి మంత్రి జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు, ఆర్థిక వ్యవస్థ నాశనం చేశాడు, డబ్బులు లేవు, సంక్షోభంలో ఉన్నాం, పరిస్థితి బాగాలేదు. ఈ కారణంగా ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇస్తారు ఈ పథకాలు, అందరికీ ఇవ్వరు, స్టార్ట్ చేస్తారు. దాంట్లో పెడతారనమాట, కోతలు పడతాయి. ఆ కోతలు పడినప్పుడు చెప్పాలంటే అదిగో వాడు నాశనం చేసేసాడు, ఆ టైంలో అనర్హులకి ఇచ్చేసారు. ఇప్పుడు 1,47 లక్షలు వైట్ రేషన్ కార్డులు. ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం మనం? 1,47 లక్షలు అంటే నీతి ఆయోగ్ లెక్క ప్రకారమే మనకు ఉన్నటువంటిది 20-30% పేదరికం అని. మరి ఇప్పుడు 1,67 లక్షల కుటుంబాల్లో 30% అంటే ఎంత ఉండాలా? 16లో 3 48 లక్షలు ఉండాలి, 50 లక్షలు. పోనీ మనకి రేషన్ కార్డుల పరంగా కేంద్రం డబ్బులు ఇస్తున్నది మనకు ఒక 85 లక్షలు. అంతవరకు ఉందంటే ఒక అర్థం ఉంది. 1,47 లక్షలు ఎందుకు వచ్చినాయి? అడిగినోడికి అడగనోడికి ఇద్దరికి ఇచ్చేయమన్నారు. ఇక్కడ ఓన్లీ 2 సర్కిల్స్ మార్చాడు జగన్మోహన్ రెడ్డి. మధ్యతరగతి అనే సిస్టమ్ని తీసేసి మధ్యతరగతిని కూడా పేదల్లో కలిపేశాడు. ఎదర్ పూర్ ఆర్ రిచ్, 2 కాన్సెప్ట్ పెట్టింది. ఇప్పుడు దాంట్లో మిడిల్ క్లాస్ని డివైడ్ చేయాలని బాబు గారు చూస్తున్నారు. ఆ మిడిల్ క్లాస్ని అర్హుల జాబితాలో నుంచి పక్కకి పెట్టాలని. అది ఒకసారి వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారేమో, ఎందుకంటే ఓట్లు వేసింది హైయెస్ట్ మిడిల్ క్లాస్. ఎక్కడైతే పట్టణ ప్రాంతాల్లో పడ్డాయో కాకుండా పల్లె ప్రాంతాల్లో కూడా పడ్డాయి కదా ఓట్లు. మధ్యతరగతి ఓట్లని బాబు గారికి టర్న్ అయినాయి కదా. అంటే ఇట్లాంటి సదుపాయాలు అడిచాడు కాబట్టి తీసుకున్నాం, ఇక్కడ మాకు అక్కర్లేదు అనుకుంటున్నారేమో. కాబట్టి ఇప్పుడు బాబు గారికి సంబంధించి ఒక పరీక్ష. కానీ ఏళ్ళు గడిచే కొద్దీ, పాలకులు మారే కొద్దీ పేదల సంఖ్య పెరుగుద్దా తగ్గుద్దా? అనర్హులు పెరుగుతారా, అర్హులు పెరుగుతారా? పేదరికపు లెక్క మారుతుంది, పేదలు మారట్లేదు. పేదలు మారిపోయారు, చాలా పెరుగుతా కూడా ఉంటారేమో. పేదరికంలో పెరుగుదల లేదు మనకి, పేదరికంలో తరుగుదల వచ్చింది. ఎలా ఇదివరకు ఒకప్పుడు మంది 80% పూర్ ఉన్నటువంటి దేశం ఇవాళ రోజున పేదరికం 11%కే వచ్చింది, 11 నుంచి 12%. ఇవాళ మీరు చూడండి, ఇదివరకటి రోజుల్లో ఇంట్లో మా ఇళ్లలో రాత్రిపూట్ల అన్నం మిగిలిపోతే పొద్దున్నే సద్దన్నం అడుక్కునే వాళ్ళకి వేసేవాళ్ళు. ఇవాళ రోజున ఇంకోటి పిల్లలు తినేసేసి మధ్యలో చేతులు కలిపేసేసి తినబోతే అట్లాంటి అడుక్కునే వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. ఇవాళ వేడి వేడి అన్నం ఇస్తానంటే తీసుకోవడానికి వెనకాడుతున్నారు, డబ్బులు ఇవ్వండి అంటున్నారు. అంటే ఏంటి? వాళ్ళకి దొరుకుతున్నది, ఎక్కడో చోట సదుపాయం దొరుకుతుంది. ఇప్పుడు రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ అన్న క్యాంటీన్ వచ్చింది, అడుక్కునే వాళ్ళు 5 రూపాయలు పెట్టి తినలేరా? మనమే వేస్తాం కదా 5 రూపాయలు, తినేస్తారు కదా. ఇంకేముంటుంది అప్పుడు లేదు నువ్వు ఈ పాచన్నం తిను అంటే ఒప్పుకుంటారు. కాబట్టి పేదరికపు రూపం మారింది. ఇవాళ రోజున పేదరికం అంటే ఏంటయ్యా అంటే ఒక 10,000 రూపాయల లోపు సంపాదన ఉంటే పేదలనా. ఇప్పుడు అసలు లెక్క ఏంటి? ఏడాదికి 45,000 రూపాయల సంపాదన లోపు ఉన్నటువంటి వాళ్ళు పేదరికం. 45,000 అంటే నెలకి 4,000 రూపాయలు. నెలకి 4,000 రూపాయలు జీతం వచ్చేటటువంటి ఒక కుటుంబం ఉంది అసలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా? నెలకి 4,000 రూపాయల లోపే ఆదాయం వచ్చే ఒక్క కుటుంబం చూపెట్టండి. మరి ఆ లెక్క ప్రకారం అయితే కుదరదు.
మనం 10,000 లెక్కేసుకుందాం. 10,000 రూపాయల లోపు సంపాదన ఉన్నటువంటి వాళ్ళు గ్యారంటీగా ఉంటారు 20-30%. అయితే అది కూడా 10,000 ఫిక్స్డ్ లెక్క. రోజువారీ లెక్క చూస్తే అంతకంటే ఎక్కువే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కూలీ 500 రూపాయలు తీసుకుంటే రోజుకి 200-500 ఇద్దరు తీసుకుంటే 1000 రూపాయలు, నెలకు 30,000 వస్తాయి. అయితే 15 రోజులే పని ఉండొచ్చు. అంతే ఈ టైపులో ఉంటాయి. అయితే దానికి తోడు ఒరిజినల్గా ఇండియాలో జరిగింది ఏంటి, బియ్యం ఉచితం ఇచ్చేయడం వలన ఇంకా పేదరికం ఎందుకు అవుతుంది అప్పుడు? పేదరికం అంటే ఏంటి, తిండికి గతి లేనటువంటి పరిస్థితి. అందరికీ బియ్యం ఉచితంగా ఇస్తుంటే 85 కోట్ల మందికి ఇండియాలో, అప్పుడు పేదరికం ఎట్లా అవుతుంది? కూర కొనుక్కోవాలి, కూర సంపాదించుకోవాలి, అంతే కదా. ఇప్పుడు ఒక మనిషి నెలకి తినగలిగేటటువంటి 10 కిలోలు కేంద్రం ఇచ్చేస్తుంది, 5 కిలోలు ఫ్రీగా, 5 కిలోలు రేషన్. ఒక 5 రూపాయలు డబ్బులు పెట్టుకుంటే 10 కిలోల బియ్యం వస్తుంది. బయట మనలాంటి వాళ్ళని కొనుక్కుంటే 70 రూపాయలు అవుతుంది మనకి, 60 నుంచి 70 రూపాయలు మనకి బియ్యం అవుతుంది, వాళ్ళకి 5 రూపాయలకి వస్తుంది. అది తేడా. కాబట్టి పేదరికపు రూటు మారింది. ఇప్పుడు పేదలు ఎవరయ్యా అంటే సినిమాకి 100 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కోలేకపోతున్నాం, 150 రూపాయలు సినిమా టికెట్ పెట్టలేకపోతున్నాం అనేవాళ్ళు పేదలు ఇప్పుడు. పోలవరం కోసం లేదంటే విద్యుత్ రంగానికి సంబంధించో, ఎందుకంటే అమరావతి శ్వేతపత్రం గురించి ఎంత మాట్లాడుకున్నా అది నడిచిపోతుంది. ఇప్పుడు అవుతుందో లేదంటే అది కూడా ఒక క్లారిటీ, అంటే ఈ 5 ఏళ్ళు అవుతుందా లేదనేది అనేది ఆయన చెప్పినట్టు మాస్టర్ ప్లాన్ ఏదంతా అవుతుంది. ప్రజలకు సంబంధించి ఎంతవరకు క్లారిటీ ఇచ్చారు? ఒక పునరావాసానికి సంబంధించి కానీ లేదంటే విద్యుత్ బిల్లులు పెరగడం విషయంలో కానీ తగ్గడం విషయంలో. శ్వేతపత్రం అనేది సమస్యని చూపించడం, జగన్ వల్ల ఎట్లా నాశనం అయిందని చూపించడం తప్పించి పరిష్కారం చూపించాల. దాంట్లో పరిష్కారం చెప్పే శ్వేతపత్రం అంటే ఆయన దృష్టిలో గతం ఇట్లా జరిగింది అన్నారు. 5 ఏళ్ల నుంచి అది వింటానే ఉన్నారు కదా, వాళ్ళ కొత్తదేం కాదు. పరిష్కారం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలవరంది చెప్పారు, 2028కి పూర్తవుతుంది, లేదు అమరావతి 2028కి ఈ దశ పూర్తవుతుంది, 29కి ఇది పూర్తవుతుంది. ఇలాంటిది లేదు కదా అక్కడ, లేదు, ఒక డెడ్ లైన్ లేదు. కాబట్టి జరిగిపోతున్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంటుది చెప్పుకొచ్చారు లెక్క కరెక్టే, కానీ ఈయన తగ్గిస్తారా ఛార్జీలు అంటే? ఇప్పుడు వాటి వల్ల ఏం కనబడుతుందంటే 3 శ్వేతపత్రాలు మనం విన్న తర్వాత అమరావతి ఇప్పట్లో పూర్తి కాదు, జరుగుతూ ఉంటుంది అది. పోలవరం ఇప్పట్లో పూర్తి కాదు, జరుగుతూ ఉంటుంది అది. కరెంటు దీంట్లో సంస్కరణలు ఏం తేలేం, ఛార్జీలు పెంచడం కానీ ఛార్జీలు తగ్గించే అవకాశం లేదు. అప్పుడు తగ్గిస్తానని హామీ ఇచ్చారు కదా, తగ్గించే అవకాశం లేదు, ఇది జరుగుతూ ఉంటుంది, మీరు ప్రిపేర్ అవ్వండి. ఇదంతటి కారణం ఏంటంటే మీకు అవన్నీ గుర్తుకొచ్చినప్పుడల్లా కూడా బాబు గారు బాగు చేద్దామని ఆశిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి నాశనం చేసేసాడు అని ఫీల్ అవ్వండి. అది ఇక్కడ ఫార్ములా, అంతే. మళ్ళీ 4 సీజన్లో లేదంటే 5 ఏళ్ళు అవ్వదు, కంటిన్యూ అవుతుంది. పోలవరం పూర్తి అవ్వాలంటే ఇప్పట్లో అయ్యేది కాదు, అమరావతి కూడా ఇప్పట్లో అయ్యేది కాదు. ఏపీకి పరిశ్రమలు రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక భూతం అక్కడ ఉంటే మేము రాలేకపోతున్నాం అని చెప్పి పారిశ్రామికవేత్తలు అనడం. ఇవన్నీ చంద్రబాబు గారు చెప్పినవి నేను చెప్తున్నా. అధికారంలోకి రాగానే మరో 5 ఏళ్ళ అధికారం కోసం వ్యూహం మొదలైందా? ఈ మాటలు చూస్తాం. ఎప్పుడు సహజమే అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేమే ఉంటాం ఇక 30 ఏళ్ళ దాకా అని చెప్పి అనుకున్నాడు, చంద్రబాబు ఎంతోమంది అనుకున్నారు. అంటే ఆయన ఒక సంక్షేమం విషయంలో తప్ప డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఎప్పుడు ఈ తరహా వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పేది ఏంటంటే నేను వస్తేనే మళ్ళీ పోలవరం అవుద్ది, మళ్ళీ నేను వస్తేనే అమరావతి పూర్తవుద్ది, నేను మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు ఉంటేనే పరిశ్రమలు వస్తేనే మీకు ఉపాధి కలుపుతుంది, ప్రతిదీ నేను వస్తేనే వస్తాను. 2014 టైంలో కూడా అదే చెప్పారు, అందుకే అవన్నీ పెండింగ్లో పెట్టారు, పూర్తి చేయలేదు. ఇప్పుడు కూడా అవే స్టార్ట్ చేస్తున్నారు. అంటే అదే అనేది జగన్ చెప్పింది ఏంటి, సంక్షేమం కంటిన్యూ అవ్వాలని, నేను వస్తేనే అవుతుంది లేకపోతే రాదని ఆయన అన్నాడు. బేసిక్గా పరిపాలనా తీరుకి సంబంధించి ఎక్స్ట్రా టైం కావాలి, నిజం ఒకటి ఆయన అనే మాటలో ఒప్పుకోవాలి, వాస్తవం. ఇప్పుడు ఇవాళ నుంచి అమరావతి కన్స్ట్రక్షన్ బిగిన్ చేస్తారు, రేపు జగన్ వచ్చేసి మళ్ళీ ఆపేశాడు అనుకోండి వర్క్, మళ్ళీ వైజాగ్ అంటే అనక్కర్లా, వెళ్ళి ఆయన పరిపాలన నుంచి కూర్చుని నడిపితే ఏమైపోతుంది, మళ్ళీ ఇక్కడ తొప్పలో మొక్కలు పెరుగుతాయి అమరావతిలో 5 ఏళ్ళు. కాబట్టి ఈయన ఉంటేనే అది ఈయన చెప్పేటటువంటి ఆ పరిశ్రమలు రావడము ఇతరత్ర రావడము సాధ్యమవుతుంది. అది ఆయన చెప్పే దాంట్లో తప్పేం లేదు. జగన్ ఏమన్నా మార్చుకున్నాడా పాలసీ? ఇప్పుడు బాబు వచ్చాక వైజాగ్ మాట్లాడుతున్నారు ఎవరన్నా? అంతకుముందు వైజాగ్ అంటే నెంబర్ 1 సిటీ, దేశంలో టాప్ 10 అది. కానీ ఇప్పుడు వైజాగ్ అంటే అదేదో భూతం కిందనే చూపెడుతున్నారు కదా. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. రెండవది పోలవరం ఖచ్చితంగా ఇప్పుడు కన్స్ట్రక్షన్ బిగిన్ అయ్యాక రేపు పొద్దున మళ్ళీ జగన్ వచ్చాక కాంట్రాక్టర్ మారిస్తే, లేదా మళ్ళీ దాంట్లో ఇంకొక రూల్ పెడితే, కాబట్టి అసలు వాస్తవంగా మొన్న 14 నుంచి 19 తర్వాత ఇంకొక 5 ఏళ్ళు చంద్రబాబు గారే ఉంటే
ఆయన పూర్తి చేసి ఉండేవాడేమో, ఉమ్, తెలిసేది కదా జనానికి, అవును. తెలిసేది కదా. అవును. ఆ 10 ఏళ్ల తర్వాత కూడా అవ్వకపోతే అనొచ్చు. ఉమ్, అది ఒక రకంగా ఆయన అనే మాట కరెక్టే. ఉమ్, ఇంకో 10 టోటల్గా 10 ఏళ్ళు నాకు కావాలన్నది ఇప్పుడు కాదు, ఎలక్షన్స్ ముందే పవన్ కళ్యాణ్ అన్నాడు మాట. అవును. ఇంకోటి పొత్తు కూడా మాది 10 ఏళ్ళు ఉంటుందని కూడా 10 ఏళ్ళు చెప్పారు. అన్నారు. అవును. కాబట్టి అది నడుస్తుంది. 10 ఏళ్ల పాటు ఇలా పొత్తు ఉంటుంది. ఉమ్, 10 ఏళ్ల పాటు మేము ఇదంతా పూర్తి కావాలంటే నా వాళ్ళనే అని చెప్తున్నారు. ఉమ్. అది ఉచితాల మీద, సంక్షేమం మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన ముఖ్యమంత్రి చేస్తున్న రాష్ట్రానికి, పరిపాలన చేస్తున్న రాష్ట్రానికి పరిశ్రమలు రావా? బేసిక్గా ఒకటే, మనం నేల విడిచి సాము చేస్తున్నాం, మాట్లాడేదంతా రాజకీయం మాట్లాడుకుంటున్నాం. వాస్తవానికి దగ్గరగా చెప్పం మనం జనానికి. నేనేమంటానంటే నా దృష్టిలో ఏ నాయకుడైనా, అందులో చంద్రబాబు గారు లాంటి నాయకుడు నిర్మాణాత్మకంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి పబ్లిక్. ఎంతసేపటికి జగన్ వల్ల నాశనం అయిపోయింది, వాళ్ళ వల్ల నాశనం అయిపోయింది. ఇక్కడ మనకి రాష్ట్రాన్ని మన అందరం కలిసి చేసినటువంటి పని ఏంటంటే వలసల వైపుకి తీసుకెళ్ళాం. ఇప్పుడు ఇవాళ మన దాన్ని ఏమంటారంటే శాచ్యురేషన్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఏది కింద స్థాయిలో శాచ్యురేషన్ కాదు, పై స్థాయి శాచ్యురేషన్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో యూనివర్సిటీలు లేవా? ఎన్ని వేలు ఉన్నాయి. కానీ ఎందుకు లండన్ పోతున్నాడు, ఎందుకు అమెరికాకి పోతున్నాడు కుర్రోడు? అప్పులు చేసి ఆస్తులమ్మి ఎందుకు పోతున్నాడు అంటే, ఇక్కడ మ్యాక్సిమం వస్తే ₹1,00,000 జీతం వస్తుంది, అక్కడైతే 3 లక్షలు 5 లక్షలు వస్తుందిగా ఇండియన్ కరెన్సీలో. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రిటన్లో ఉద్యోగం వచ్చింది అనుకోండి, 3,000 యూరోలు ఉంటుంది, 3,000 పౌండ్లు ఉంటుంది. అక్కడ వచ్చేటప్పటికి వాళ్ళకి ₹3,00,000 అవుతుంది. అదే వాళ్ళ భాషలో ₹3,000 అవుతుంది. అంతే కదా. అదే మనకి ఇండియాలోకి వచ్చేటప్పటికి 1,00,000 దాటి 3 లక్షలు అంటే విపరీతమైన వర్క్ చేయించుకోవాలి. అంతే కదా. కాబట్టి అక్కడ ప్రైమరీ అది, అందుకని అటు పోతున్నాడు. అంటే లగ్జరీ కోరుకుంటున్నాడు, రిలాక్సేషన్ కోరుకుంటున్నాడు. ఇది అలాగని పేదోడా కాదు. ఇప్పుడు అట్లాగే ఆంధ్రాలో ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఇంటి నుండి చదువుకున్నోడు ఉన్నాడు, కానీ ఇది వలస వెళ్ళిపోయారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారా, బెంగళూరులో ఉన్నారా, చెన్నైలో ఉన్నారా, అమెరికాలో ఉన్నారా, బ్రిటన్లో ఉన్నారా, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని వెనక్కి తేగలిగితే ఇక్కడికి పరిశ్రమ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ మంచిది చేస్తున్నారు ఆయన, అదేంటది స్కిల్ సంబంధించినటువంటి సర్వే. ప్రతి ఇంటికి ఎవరెవరు ఉన్నారు అక్కడ 2 రకాలు చేయాలని చెప్తాను నేను. ఇంట్లో చదువుకున్న వాళ్ళలో వాళ్ళకి ఏ స్కిల్ ఉందన్నదే కాకుండా వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఆంధ్రాలో ఉన్నారా, ఏ రాష్ట్రంలో ఉన్నారు, అది లెక్క తీయండి. వాళ్ళు వస్తారా, ఒకవేళ ఇక్కడికి పరిశ్రమలు వస్తే అది కూడా తెలుసుకోండి. అది ముఖ్యం. ఎందుకంటే ఈ స్కిల్ చూసేసి ఇదిగో మా దగ్గర ఎంతమంది ఉన్నారని వాళ్ళకి చెప్పాక వాడు కంపెనీ పెట్టాక రాకపోతే ఏమైపోవాలా, అంతే కదా, మునిగిపోతాడు కదా. ఒకడు మునిగితే రెండో వాడు వస్తాడా? ఇప్పుడు అంటున్నారు కదా రేపు జగన్ వస్తే ఏంటని అంటున్నారు. ఎస్, జగన్ రావడమే కదా, ఎవడొచ్చినా కూడా ఇండస్ట్రీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎందుకు రాయలసీమ జిల్లాలో పెట్టారు? శ్రీ సిటీ సేజ్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ ఎక్కువ ఉంది. శ్రీకాకుళం విజయనగరం దగ్గర ఫార్మా ఎందుకని? అదే వైజాగ్లో పెడితే సిటీలో ఇప్పుడు మెడ్ జోన్లో పెడుతున్నారు. అక్కడ జీతానికి శ్రీకాకుళంలో జీతం ఎంతో చూడండి, చాలా తేడా ఉంటుంది. అంటే ఇక్కడ వచ్చేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఎంత ఇవ్వగలుగుతారు, ఇవన్నీ కూడా లెక్క ఉంటుంది కదా. ఇంకొకటి మన ఆలోచన ధోరణికి సంబంధించినది మనం మర్చిపోతున్నాం. ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు పోతున్నారు హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో? అర్బనైజేషన్. ఈ అర్బనైజేషన్ కూడా కాదు, మెట్రో సిటీస్ అట్మాస్ఫియర్, దానికి అలవాటు పడ్డవాడిని మనం సైకలాజికల్గా ప్రిపేర్ చేయాలి. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే సాంస్కృతికమైనటువంటి లింక్ను వాళ్ళకి లింక్ చేయాలి. రే అబ్బాయి, నువ్వు అక్కడికి వెళ్ళి ఉంటున్నావు, నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, మీ ఊళ్ళో పరిస్థితి ఏంటి, అదే ఈ ఏరియాలో ఉద్యోగం చేస్తే ₹1 తగ్గినా పర్లేదు, మీ అమ్మ నాన్నలకి దగ్గరలో ఉంటావు, వాళ్ళకి ఏదన్నా ఉంటే నువ్వు వెళ్ళగలవు అన్నటువంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో వాలంటీర్ లేకపోతే పరిస్థితి ఏంటండి? ఎంతమంది తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉన్నారు. వాట్సాప్లో కాల్స్లో మాట్లాడుకున్న వాళ్ళు ఎంతమంది, వాలంటీర్లు ఇంటికి వెళ్ళి ఇచ్చి వచ్చింది ఎంతమందికి. ఇవాళ ఎంతమంది ఇళ్లలో ఇక్కడ ఉంటున్నారు, పిల్లలు అక్కడ ఉంటున్నారు. ఈ రెండింటి మధ్యన ఊరికే మనం కంపెనీ తెచ్చేస్తామనే కాకుండా ఈ సైకలాజికల్ ఫీలింగ్ క్రియేట్ చేయాలి, బాండేజ్ క్రియేట్ చేయాలి. మీ అమ్మా నాన్న నిన్ను చూసుకున్నప్పుడు చివరిలో నువ్వు మీ అమ్మా నాన్నలు చూసుకోవాలి కదా అనేటటువంటి ఒక బాండేజ్ క్రియేట్ చేయాలి. అది
ఒక సైమల్టేనియస్గా జరగాలి. అప్పుడు ఇక్కడికి వస్తారు. ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఇంకోటి లేవు కంపెనీలని అబద్ధం చెప్పుకోవద్దు మనం. చంద్రబాబు టైంలోనూ ఉన్నాయి, జగన్ టైంలోనూ వచ్చినాయి, ఇప్పుడు వస్తాయి. 5 ఏళ్ళు ఒక్కటి రాలేదు అనేది అబద్ధం, 100 వచ్చినాయి. అలాగే ఇప్పుడు రావని చేయడం అబద్ధం, ఖచ్చితంగా వస్తాయి. వస్తున్న ఇదిగో ఇన్ని కంపెనీలు ఉన్నాయి మా ఆంధ్రాలో అని మనం ప్రమోట్ చేసుకోవాలా. ఇక్కడ రాజకీయం చేసుకోవద్దు మీరు. ఇప్పుడు హైదరాబాద్లో ఎందుకు అందరూ కంపెనీలు ఉన్నాయి అక్కడ, ఓడి కాకపోతే ఓ చోటకి అని అక్కడికి పోతున్నారు. ఆంధ్రాలో బోలెడు కంపెనీలు తెచ్చినాయి మనకి. శ్రీ సిటీస్ ఏంటి, విశాఖపట్నం ఏంటి, లేకపోతే ఆ కొండల మీద ఏంది, శ్రీకాకుళంతో సహా ఉన్నాయి కంపెనీలు. శ్రీకాకుళంలో ఫార్మా లేదా? ఇప్పుడు పేరేంటి, యూబీ బీర్ తయారు చేసేది అక్కడ శ్రీకాకుళంలో కదా. మొన్న ఆయన ఈశ్వరి గారిని మనం ఇంటర్వ్యూ కూడా చేశాం కదా. కాబట్టి మన దగ్గర ఉన్న వాటిని చెప్పుకోండి, ప్రచారం చేయండి. ఇదిగో కృష్ణా జిల్లాలో ఇన్ని కంపెనీలు ఉన్నాయి, గుంటూరు జిల్లాలో ఇన్ని కంపెనీలు ఉన్నాయి, విశాఖపట్నంలో ఇన్ని కంపెనీలు ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇందులో ఇన్ని ఉన్నాయి, ఆంధ్ర నెంబర్ 1గా ఉంటుంది, రండి రండి రండి, ఇక్కడ ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పండి. లేదు ఆయన ఫ్యాక్టరీ నాశనం చేశాడు నేను వస్తే తెస్తాను, ఆయన ఫ్యాక్టరీ నాశనం చేశాడు నేను వస్తే తెస్తాను, నన్ను చూస్తే వస్తాయి, ఇదొద్దు. అంబానీ వచ్చి ఆంధ్రాలో పెట్టుబడి పెట్టాడు, అదానీ వచ్చి ఆంధ్రాలో పెట్టుబడి పెట్టాడు, గోయంకా వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టాడు, బజంకా వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టాడు, ఇవి చెప్పండి. అది జగన్ పేరు వదిలేసేయండి. అలాగే చంద్రబాబు టైంలో వచ్చినట్టుకి అది చెప్పండి. ఇవన్నీ ప్రచారం, కంపెనీ ఇదిగో ఈ ఊరు ఈ జిల్లాల్లో ఈ కంపెనీలు వచ్చినాయి, అది హైలైట్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ కావాల్సింది ఇన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి. సరే పార్టీల పరంగా మీరు కొట్టుకోండి. ఈ ఇయర్లో వచ్చిందంటే బాబు గారి వల్ల, ఈ ఇయర్లో వచ్చిందంటే జగన్ వల్ల అని చెప్పుకోండి మీరు ఇండివిజువల్గా. బట్ టోటల్గా పత్రికల్లో కానీ సోషల్ మీడియా కానీ ఆంధ్రాలో ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ స్టేటు అని చెప్పండి. రెండవది, ఇండస్ట్రీల జోలికి రాజకీయ నాయకులు పోనీకండి. ఇండస్ట్రీ పెడితే ఇప్పుడు రైస్ మిల్లుల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఏడిపించుకుదంటున్నారు, మైనింగ్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ వాళ్ళని ఏడిపించుకుదంటున్నారు. ప్రతి చోట వెళ్ళిపోయి మీరు మా మాట లే, ఇప్పుడు లారీలు పెట్టాలంటే మేము చెప్పిన వాళ్ళని నడుపుకోవాలా? ఇట్లయితే ఎట్లాగా నడుస్తుంది? ఈ నెల రోజుల్లో అధికారులు, రాజకీయ నాయకుల గురించి మనం మాట్లాడుకున్నాం. వాళ్ళకి కొంచెం ఇన్సెక్యూర్ ఫీలింగ్లో అయితేనే కనిపిస్తుంది, ఎవరికి ఎప్పుడు అంటారు. కానీ నిరుద్యోగుల విషయంలో కానీ, ఉద్యోగుల విషయంలో కానీ, సచివాలయ ఉద్యోగుల విషయంలో కానీ, ఎందుకంటే చంద్రబాబు గారు అంటారు ఒక విజన్ నాయకుడు అంటారు కదా, ఎంతవరకు వాళ్ళకి భద్రత, భరోసా కల్పించేలాగా ఆయన నిర్ణయాలు కనిపించాయి? నాకు గొప్ప విశేషం కనిపించింది ఏంటంటే, బాబు గారు సచివాలయ వ్యవస్థ తీసేస్తే సచివాలయ ఉద్యోగులు ఎవరు ఫీల్ అవ్వరు. తీసేస్తే మరి వాళ్ళకి అంటే వేరే అకామిడేట్ చేస్తారు కదా, వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు హ్యాపీగా ఉంటారు. కానీ సచివాలయాలు ఉండవు, ఆ వ్యవస్థ పని జనాలకి చేసే పని వాళ్ళకైతే ఫీల్ అవ్వరు. వాళ్ళు ఎవరు ఎదురు తిరిగేందుకు సిద్ధంగా లేరు. ఇంకా ఒక రకంగా హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో నేను కొంతమందితో మాట్లాడతా, వెల్ఫేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్లు, వీళ్ళు చెప్పేది ఏంటంటే, అబ్బా అసలు పొద్దు నుండి రాత్రి దాకా మాకు చచ్చిపోయేవాళ్ళం, రాజకీయ ఒత్తిళ్ళు ఒక పక్కన, గ్రౌండ్లో పబ్లిక్ ప్రెషర్ ఒక పక్కన, అల్లల్లా ఆడిపోయేవాళ్ళం. ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్లి సోషల్ వెల్ఫేర్లో వేసారనుకోండి, ఏముంటుంది అన్నాడు పని, హాయిగా ఉంటుంది, ఏదో ఒకటి హాస్టల్ దగ్గర చూసుకోవడం అట్లాగా. డిజిటల్ అసిస్టెంట్ చాలా మంది ఏమడుగుతున్నారు, డిజిటల్ అసిస్టెంట్లు, సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లు, మమ్మల్ని స్కూల్లో వేసేయండి సార్, ఓ స్కూల్లోకి వెళ్తే ఆ స్కూల్ వరకు అటెండెన్స్ చూడటం, ఇది హ్యాపీగా పని అయిపోతుంది మాకు అంటున్నారు. అంటే వీళ్ళు ఆ రోజున ఉద్యోగాలు కావాలనుకున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలనుకున్నారు, వచ్చిందని సంతోషపడ్డారు. ఇప్పుడు జగన్ వెళ్ళిపోవడం మాకు ఫెచ్చింగ్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఏంటది, జగన్ ఉన్నంతకాలం ఆ సచివాలయాలు అట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఆయన తీసేస్తే కనుక ఇది ఆ సిస్టమ్ తీసేసి మమ్మల్ని అందరినీ, ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఇంజనీరింగ్ సెక్షన్లో ఇంజనీరింగ్ వేసేయండి మమ్మల్ని, ఇట్లా ఎవరికాళ్ళు ఆయా సెక్షన్లకు వేసేయమంటున్నారు. ఎందుకని, వాస్తవంగా ఆయా శాఖల ప్రభుత్వ ఉద్యోగులందరూ పని మానేసి వీళ్ళని ఎత్తిన పడ్డది. కాబట్టి ఇప్పుడు అక్కడికి పోతే మాకు ప్రశాంతం కదా, అంతే కదా, పని తగ్గించుకోవచ్చు కదా. ఇప్పుడు మున్సిపాలిటీలోకి వెళ్ళిపోయారు అనుకోండి, పారిశుధ్యానికి సంబంధించినటువంటి శానిటరీ సెక్రటరీలు ఉన్నారు కదా, వాళ్ళు అటు వెళ్ళిపోయారు అనుకోండి, హ్యాపీ కదా. ఇప్పుడు ఎదవరకు పొద్దున్నే మనకి ఎవరు కనబడేవాళ్ళు, శానిటరీ ఇన్స్పెక్టర్ కనబడేవాళ్ళు, వీళ్ళు కూడా పొద్దున్నే 2 గంటలు 3 గంటలు డ్యూటీ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. అదే కనుక జగన్ ఉన్నప్పుడు పొద్దున్నే వచ్చి చేసుకుని మళ్ళీ సెక్రటేరియట్లో కూర్చోవాలి సాయంత్రం 6ంటికి కానీ పోవడానికి లేదా, చివరికి తంబేసి. ఇప్పుడు అదే ఇదివరకు సిస్టమ్ అయితే కార్పొరేషన్లు అట్టు ఉండేది కదిగా. ఆ టైప్లో ఎవరికి వాళ్ళు ఉద్యోగం ఎట్లాగా ఉంటుంది, అది పోయేది ఏం లేదు, మాకు ఆయా డిజిగ్నేషన్లు ఇచ్చేయమంటున్నారు. కాబట్టి దాంట్లో ఏమవ్వదు. కానీ జనానికి సేవ అది మిస్ అవుతుంది. ఇప్పుడు వాలంటీర్లు తీసేసాము, వాలంటీర్ లేకుండా మేము పనిచేసామంటున్నారు. కానీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం,
ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇళ్లల్లో ఉన్నటువంటి పెద్దలకి చాలామందికి గ్రామీణ ప్రాంతాల్లో ఒక రకంగా ఓ స్వచ్ఛంద సేవ అనను కానీ చేసింది నిజంగా స్వచ్ఛంద సేవ. వాళ్ళకి ఇచ్చిందంత 5,000 రూపాయలు అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే మామూలుగా స్వచ్ఛంద సంస్థల్లో కూడా మినిమం ఇది ఇస్తారు వాళ్ళ ఖర్చులకి. వాళ్ళకి స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తుంటారు, వాళ్ళకి స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నారు కాబట్టి ఫ్రీగా చేస్తారు అంతా. మామూలుగా మనలాంటి వాళ్ళు వాలంటీర్కి వెళ్ళి చేస్తే ఓకే, కానీ అందులో పనిచేసే సిబ్బందికి బతకాలి కదా, వాళ్ళకంటూ ఇంతని జీతం ఇస్తారు, అది గౌరవ వేతనం అంటారు. అలాంటిదే వీళ్ళకి ఇచ్చింది. 5,000 రూపాయలకి వాళ్ళు ఎవడండి వచ్చి పనిచేసేది? ఎన్ని పనులు చేశారు వాళ్ళు? అన్ని రకాల సేవలు ఇంటికి తెచ్చారు, అన్ని రకాల విధానాలు తెచ్చారు. ఇవాళ చూడండి, ఇప్పుడు ఇదేదో తల్లికి వందనానికి సంబంధించి గైడ్ లైన్స్ పెట్టారు. ఎవరు డిసైడ్ చేస్తారు ఎంతకది అర్హులా కాదా అన్నటువంటి? ఎవరు చేయాలి? అది లెక్కలేదే. ఇప్పుడు ఇట్లాంటి సమస్యలు వస్తాయి. అంటే ఓ రకంగా చెప్పాలంటే మన కళ్ళ ఎదురుగుండా పంచభక్ష పరమాణాలు కనబడ్డాయి, ఒక్కోటి తింటున్నాం. అకస్మాత్తుగా లాగేసేసి ఇదంతా వేస్ట్, వాడు రక్తపు కూడు తినబాకు అని చెప్తే ఎట్లుంటుందో అలాంటి పరిస్థితి ప్రస్తుతం సచివాలయ వ్యవస్థ వ్యవహారం కానీ వాలంటీర్ వ్యవస్థ వ్యవహారం కానీ నోటి దగ్గరకు వచ్చిన ముద్దలు ఆగుతున్నాం. అది ప్రజల నోటి దగ్గరకు వచ్చిన ముద్ద. మొదట్లో బాగానే ఉంటుంది, తర్వాత రోజు పోయే కొద్దీ దానికి సంబంధించి ఇప్పుడు ఒకటో రోజునే పెన్షన్లు ఇచ్చేసరే ఇదివరకు కూడా అట్లాగే ఇచ్చేవాడు. నిరుద్యోగులకు భరోసా కల్పించారా? డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఇది కానీ అది ఇచ్చారు కదా, వాస్తవంగా ఆ విషయంలో ఒప్పుకోవాలి. కాకపోతే అది వచ్చే నెలలోనూ ఏడాది ఎండింగ్కి అది. కాకపోతే అది 16,000. మెయిన్ కావాల్సింది ఏంటంటే ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి మెయిన్ ఇక్కడ 2 రకాల ఉద్యోగాలండి. గ్రామీణ ప్రాంత నిరుద్యోగిని సంతృప్తిపరచాలంటే టీచర్లు, పోలీస్. టీచర్ ఉద్యోగాలకు సంబంధించి చేశారు. ఇప్పుడు 16,000కి నాకు తెలిసి 20-30 లక్షల మంది అప్లై చేస్తారు. అంటే 20-30 లక్షల మందికి ఒక ఏడాది పాటు ఒక వ్యాపకం ఉంటుంది, ఒక వ్యాపకం వస్తుంది, రాసుకుంటారు. మళ్ళీ ఆ తర్వాత ఇంకోసారి డిఎస్సి వేసారు అనుకోండి, ఇంకొక ఏడాది పాటు అట్లాగా నడిచిపోతూ ఉంటుంది. అంటే ముందు వాళ్ళకు ఒక ఆశ కల్పించడం. జగన్ చేసిన ఫెయిల్యూర్ అదే గనక జగన్ ఈ సచివాలయ ఉద్యోగాలే ఏడాదికి ఒక 20,000 చొప్పున ఇచ్చుంటే, ఏడాదికి 30,000 చొప్పున, ఇప్పుడు మొత్తం 140,000 ఏమో కదా, ఏడాదికి 25,000 ఇచ్చుంటే నిరుద్యోగులకు 5 ఏళ్ళు ఒక వ్యాపకం ఉండేది. ఇదిగో ఏడాది 25,000 ఉద్యోగాలు ఇచ్చాడరా అనేటువంటిది ఒక ఇది ఉండేది. టోటల్గా అతను 2 లక్షలు ఇచ్చాడు డాక్టర్లు ఇవన్నీ. ఏడాదికి 40,000 చొప్పున ఇచ్చుకుని ఉంటే అతను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేవాడు. అతను మిస్ చేసుకున్నది అది. కాబట్టి అలాగని అట్లా చేసుకుంటే వెళ్తే అడ్మినిస్ట్రేషన్ ఎప్పటికప్పుడు పడకేసేది. మొత్తం ఒకేసారి చేసి వ్యవస్థను సెటరేట్ చేశాడు. ఇప్పుడు కావాల్సింది అది. వైఎస్ఆర్ జయంతి వేదికగా కాంగ్రెస్ రాజకీయం చేసిందా? అందులో షర్మిల భాగస్వామ్యం అయిందా? కాంగ్రెస్ చేసిన రాజకీయం కాదు, షర్మిల చేసిన రాజకీయంలో కాంగ్రెస్ భాగస్వామి. అంతేనా? కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చేసింది రాజశేఖర రెడ్డి కాదు కదా. షర్మిలకు ఒక కోరిక. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు ఏమనేది, ప్రతిపక్షము అధికార పక్షం అన్నటువంటి కాన్సెప్టే అనుకుందాము. ఇదివరకు అధికార పక్షంలో అన్న ఉన్నాడు కాబట్టి నిందించింది. ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో ఏమైనా పోషిస్తుంది ఆవిడ? ఏమైనా మాట్లాడిందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇసుక గురించిను, లేకపోతే కనుక దీని పేరేంటి, పెన్షన్లకు సంబంధించి కొంతమందికి 27 లక్షల మందికి అంతమందికి ఆపేశారు. అది మామూలుగా ఇదివరకు ఏంటంటే 6వ తారీఖు దాకా అది ఉండేది లాగిన్, ప్రతిరోజు డబ్బులు తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ. అది ఎక్కడన్నా ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆ టైంకి అక్కడికి వస్తే ఇచ్చేవాళ్ళు అనమాట. ఈ దఫా 2వ రోజునే లాగిన్ క్లోజ్ చేశారు. దాంతో 20-25 లక్షల మందికి ఆగిపోయారు. ఇప్పుడు అది ఎవరు మాట్లాడాలా? షర్మిల మాట్లాడాలి కదా. లేదు, ఈ పోలవరం గురించి శ్వేతపత్రం మాట్లాడిందా? లేకపోతే కనుక ఈ శ్వేతపత్రాల గురించి ఏమన్నా ఆన్సర్ చేసిందా? ఆవిడ ఒకే ఒక లక్ష్యంతో ఉంది, అన్నని నాశనం చేయడం, అన్నని ఇక మళ్ళీ లెగవకుండా చేయడం, ఆ ప్లేస్ తను ఆక్యుపై చేయడం. రాజన్న వారసత్వం అన్నది అన్నకు కాదు తనకు కావాలని కోరుకోవడం. ఆ ఒక్క పాయింట్ మీదనే ఉంది తప్పించి నిజమైన కాంగ్రెస్ని ప్రతిపక్ష స్థానంలోకి తీసుకురావడం ఈ కాన్సెప్ట్లో అయితే లేదు. ఇప్పుడు యాక్చువల్గా ఇవాళ వైసీపీ వాళ్ళు చాలా గందరగోళంలో ఉన్నారు. ఈవిడ వాళ్ళతో మాట్లాడి తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తోంది, కాబట్టి ఇంకెవరు రావట్లేదు. అది వ్యక్తిగత ప్రయోజనం ఆశిస్తున్నారు షర్మిల, లేదంటే వ్యక్తిగత రాజకీయ ప్రయోజనం ఆశిస్తున్నారు అనడానికి తేడా ఏంటంటే అక్కడ కంప్లీట్గా ఆమె వైసీపీ టార్గెట్ చేసింది, జగన్ టార్గెట్ చేసింది, అంతేగాని ఒక జనసేన ఒక టీడీపీ ఆమె టార్గెట్ కాదు. దాన్ని ఆ ప్రయోజనాన్ని ఆశిస్తూ వైఎస్ఆర్ పేరు వాడుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? తప్పే ఉంది, వాళ్ళ అమ్మాయి కాబట్టి ఆవిడకి మాట్లాడుకునే అధికారం ఉంటుంది.
ఉమ్, జగన్ వాళ్ళ నాన్న గురించి ఎట్లా మాట్లాడుకునే హక్కు ఉందో ఆవిడకి అంతే ఉంది, తప్పేం లేదు అది. ఉమ్, ఇప్పుడు వైఎస్ఆర్ అయితే ఒరిజినల్ కాంగ్రెస్ మనిషే, ఉమ్, కరెక్టే. ఉమ్, కాకపోతే వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలలో బాధితుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి, Hmm. షర్మిల కాదు. ఉమ్, షర్మిల బాధితురాలు అయి ఉంటే ఆవిడకి ఆ నొప్పి తెలిసేది. ఉమ్, అన్నకి అండగా ఉన్నాను నేను అంటోంది, కానీ అన్న జైలుకు పోయి వచ్చాడు. ఉమ్. ఆ బాధితుడు ఒరిజినల్ బాధితుడు అతను. ఆమె ప్రయోజనం వరకు రాజకీయం ఏంటి అనేది ప్రజలకో లేదంటే కడప పులివెందుల ప్రజలకో తెలియదా? గమనించరా? అందరికీ తెలుసు, అందుకే కదా 2% ఓట్లే ఇచ్చింది. తెలియకపోతే కనుక ఆ అమ్మాయి మంచి కరెక్టే అనుకుంటే కనుక ప్రతిపక్షంలో ఆవిడే వచ్చి ఉండేది కదా. ఉమ్, ఏది రాజశేఖర రెడ్డి వారసుడత్వం అనుకుంటే కనుక అవును. రాలేదు కదా. ఉమ్, ప్రజలకు తెలుసు అంతా. ఉమ్. ఇదే సమయంలో కార్యకర్తలకు అంటే ఇంకా అది కన్ఫర్మ్ కాలేదనుకుంటా, కార్యకర్తకు వందనం పేరుతో ప్రజల్లోకి వెళ్ళాలి అనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే లేట్ చేశారా? 5 ఏళ్ల పాటు కోలుకున్నారా త్వరగా? ఇప్పుడు ఒక ఏడాది దాకా నన్ను అడిగితే ఆ కార్యకర్తల దగ్గరికి వందనాలు అక్కర్లేదు, ఉమ్, కానీ తను వెళ్ళాలి. ఉమ్, ఎక్కడైతే మన గాయపడ్డటువంటి వాళ్ళకి నాకు తెలిసి డిసెంబర్లో వెళ్తానన్నారు మొన్న చెప్పడం. ఉమ్, అప్పుడే వెళ్తారనుకోండి, ఇప్పుడే వెళ్ళరు. ఉమ్, ఈలోపు తనులు తినాలా అంటే నొప్పి తెలియాలి కదా. ఉమ్, నొప్పి తెలిసిన తర్వాత నువ్వు అప్పుడు గాయపడ్డావు కదా అని చెప్పి ఇప్పుడు ఈ మధ్యన ఏదో 50,000 రూపాయలు చెక్కులు పంపిస్తున్నట్టున్నారు. అవును. ఉమ్, అట్లాగే ఇప్పుడు మొన్న చాలా మంది కార్యకర్తలు వదిలేశారు కాడి. ఉమ్, ఒక రకంగా చెప్పాలంటే ఉమ్, జగన్కి మా రుచి తెలియాలే, మా విలువ ఏంటో తెలియాలన్నటువంటి. అవును. ఇప్పుడు వాళ్ళకి అట్నుంచి రుచి తెలుస్తుంది, ఉమ్, ఉమ్, అవును. అది అధికారంలో వాళ్ళ రుచి. ఉమ్, కాబట్టి అట్లా తెలియనియకుండా ఇప్పుడే వెళ్ళిపోతే కనుక, పోరాడితే కనుక ఉమ్, వాళ్ళకి ఆ నొప్పి తెలియదు కదా అనుకుంటున్నాడేమో. ఉమ్, అవును. మామూలుగా అయితే కనుక జగన్ వెళ్ళాలి. అదే, అవును. ఇప్పుడు మొన్న పులివెందుల వరకు వెళ్ళాడు, ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి వెళ్ళడం ఏంటి, ఉమ్, మిగతా వాళ్ళ దగ్గర కూడా పోవాలి కదా. అవును. కాకపోతే ఎంతమంది ఇప్పుడు ఆ పిన్నెల్లి దగ్గరికి వెళ్ళి రావడం అవును. అంతవరకు బాగానే ఉంది. ఉమ్, మిగతా అందరి దగ్గరికి ఎప్పుడో కాకుండా నన్ను అడిగితే ఒక రౌండ్ ఇప్పుడే వేసేయాలి. అవును. అప్పుడు జనంలో చర్చ జరుగుతుంది. చర్చ జరగాలి అంటే పేపర్లో సాక్షిలో రాసుకుంటే కాదు. ఉమ్, ఇదిగో సో అండ్ సో అతన్ని ఇట్లాగా దాడి చేశారు, ఇట్లా జరిగింది, ఉమ్, అట్లాగే లీగల్గా కేసులు పెట్టించాలా, పోలీస్ కేసు తీసుకోరా, ఉమ్, ప్రైవేట్ కేసు. ఉమ్, తెలుగుదేశం ఏం చేసింది అయితే మొదట్లో వాళ్ళు కూడా చేయలే, ఒక ఏడాది 2 ఏళ్ళు పట్టింది వాళ్ళు కూడా సెటరేట్ కావడానికి. ఎందుకంటే ఫస్ట్ 5 ఏళ్ళు ఉంటుంది అనేటటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది అటు అధికారుల్లో కానీ ఉమ్, ఇటు మన వీళ్ళల్లో కూడా, ఉమ్, ప్రతిపక్షానికి కూడా ఆ ఆందోళన ఉంటుంది. ఉమ్. ఒక 2 ఏళ్ళు పోయిన తర్వాత కానీ సెటరేట్ కాల. కార్యకర్తలు లేదంటే సోషల్ మీడియా కార్యకర్తలు వాళ్ళే వెళ్ళే ఉంటారు. క్యాడర్ ఎన్నికలకు ముందు కాడి వదిలేశారు అని చెప్పి గమనించారా జగన్మోహన్ రెడ్డి గారు? అది స్పష్టమైపోతుంది కదా, ఇంకా దాంట్లో కొత్తగా తెలుసుకోవాల్సిందే ఉంది. దానికి రిపేర్ కార్యక్రమం ఇది ఏం లేదు ఇంకా కార్యక్రమం మీరు చెప్పినట్టు ఆ కార్యక్రమం వాళ్ళు ఏమీ అనౌన్స్ చేయలేదు. ఉమ్, జస్ట్ సోషల్ మీడియాలో కొంచెం లైట్గా ప్రచారం అయినట్టుంది. ఉమ్, అది చేసేటట్టే తాళ్లే చెప్పేవాళ్ళు కదా. అవును. ఉమ్, కాకపోతే ముందు ఏంటంటే నాయకుల సంగతి చూసుకుంటున్నారు. నాయకులు వెళ్ళిపోయేటట్టు ఇప్పుడు ఎమ్మెల్సీలు వెళ్ళిపోబోతున్నారు నాకు తెలిసి, ఉమ్, స్థానిక సంస్థలకు సంబంధించిన వాళ్ళు వెళ్ళిపోబోతున్నారు. ఉమ్, వాళ్ళందరినీ ఆపగలుగుతాడు ఆయన? ఉమ్, అవును. ఆపలేడు. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు రాజకీయం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ రాజకీయం ఎట్లుందంటే అధికారంలో లేకపోతే, అధికారంలో పార్టీతో లేకపోతే మనం ఏం చేయలేం పబ్లిక్కి అనేటువంటి ఫీలింగ్ వచ్చింది. అది జగనే కూడా సృష్టించాడు కదా. జగన్ ఉన్నటువంటి సందర్భంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే స్థానంలో కూడా పెన్షన్లో వెళ్ళినాయి ఉమ్, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా. కాకపోతే ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు కదా, అవును. ఉమ్, వాలంటీర్ డిసైడ్ చేశాడు. ఉమ్, అలాగని వాలంటీర్ మీద తమ నాయకుడికి కూడా పెత్తనం లేదు. ఉమ్, కానీ ఇప్పుడు మాత్రం తెలుగుదేశం ఏం చేస్తుంది, ఈ సంక్షేమ పథకాలు వీటన్నిటిలో కూడా తమ వాళ్ళకి పెత్తనం ఇస్తుంది. ఉమ్, ఇప్పుడు మన పెన్షన్ల విషయంలో ఆ ఏరియా వాళ్ళకి ఇవ్వద్దు పెన్షను అని ఆపేశారు వాలంటీర్తో చెప్పి. ఉమ్, మరి ఏం చేయమంటారంటే మమ్మల్ని వచ్చి మాతో మాట్లాడమనండి అని చెప్పారు. ఉమ్, వీళ్ళు కొన్ని చోట్ల వాలంటీర్లు ఆ విషయమే చెప్పారు, మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకోండి, ఉమ్, ఆపేయమంటున్నారు అన్నటువంటిది. ఉమ్, ఏది సచివాలయ సిబ్బంది. ఉమ్, అట్లాంటి సిచ్యువేషన్ గతంలో లేదు కదా. అవును. ఉమ్, ఇప్పుడు ఆ పరిస్థితి వస్తుంది. ఉమ్. ఇదంతా ఏంటంటే పబ్లిక్ చూడాలంతే. ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా కాపాడుకునే పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ముందు? ఉండదు నాకు తెలిసి. ఉమ్. ఆ విషయంలో తెలుగుదేశాన్ని చంద్రబాబు గారిని మెచ్చుకోవాలి. అంటే మాతో నాయకులు టచ్లో ఉన్నారు, ఎమ్మెల్సీలు టచ్లో ఉన్నారని టీడీపీ చేస్తున్న ప్రచారం ఓన్లీ ఒక అలర్టేనా, థ్రెట్టేనా, నిజంగా లేదా? వెళ్ళిపోతారు. ఉమ్, నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు చంద్రబాబు గారిని ఆ విషయంలో మెచ్చుకోవాలి. ఆయన దగ్గర నుంచి కేవలం 4 ఎమ్మెల్యేలు వెళ్ళారు అంతే కదా. చంద్రబాబు గారి దగ్గర నుంచి 4 మించి వెళ్ళాల. అవును. దానికి రీజన్ ఏంటి, అవతల తీసుకోవాలా. ఉమ్, జగను ఉమ్, ఉమ్. ఆ 4 కూడా కండవాలే లేదు కదా, లేదు వాళ్ళ పార్టీ మారలేదు, సపోర్ట్ గా ఉన్నారు, మద్దతుదారులుగా అంతే. అట్లా గెలవ చేస్తారా లేదా డైరెక్ట్గా పార్టీలో తీసుకుంటారా అంటే చూడాలి. అది వీళ్ళ ఫార్ములా ఎట్లుంటుందని. వస్తుంది ఎక్కడ కూడా అంత సఫిషియెంట్గా ఏం లేదు, ఎక్కువైపోయారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుప్పంలో వస్తానంటే మున్సిపల్ చైర్మన్ని వద్దని రచ్చరచ్చ చేశారు.
అదే అవును. కాబట్టి ఇక్కడ అంత ప్రశాంతంగా ఏం లేదు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశంలోకి వెళ్తే బానిస బతుకవుతుంది వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళకి. బానిస బతుకవుతుంది. ఎందుకు? అక్కడే ఉన్నటువంటి నాయకుడు డామినేటే చేస్తాడు కానీ ఏది నువ్వు పొమ్మంటారు. అధినాయకత్వం కూడా ఇట్లా వచ్చిన వాళ్ళకి లైఫ్ ఇద్దామని అనుకోదు ఇప్పుడు. ఎందుకంటే లోకల్గా ఉన్నటువంటి క్యాడర్కి ఎంత కష్టపడ్డ తర్వాత ఎట్లా అనేటువంటి వాళ్ళు ఎదురు తిరుగుతారని. ఇదివరకు అట్లాంటి తప్పు చేశారు కాబట్టి ఈ దఫా అట్లాంటి తప్పు చేయమన్నారు కాబట్టి తీసుకోవట్లేదు. ఒక రకంగా ఆగాలంటే అట్లా ఆగాలి. ముందు అట్లా అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏమైపోతుంది, లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ లోకల్గా ఉన్నటువంటి మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో తమ ప్రభుత్వాలు వచ్చేయాలని చూసుకుంటున్నారు. దాంతో వచ్చేస్తుంది. అంటే క్రమంగా దాన్ని ఏంటి, ఒక వరద ప్రవాహం ఉన్నప్పుడు ఒక చిన్న బెజ్జం పడితే అది బెజ్జం పెరిగిపోతుంది. ఇప్పుడు అట్లాగే ఈ ఫ్లో అంతా కౌన్సిలర్లు కార్పొరేటర్లు వీళ్ళందరినీ తెలుగుదేశంలోకి చేర్చుకునేందుకు రెడీ అయిపోతున్నారు. అది ఆపగలిగినటువంటి సీన్ ఏం జగన్కి ఉండదు. ఎందుకంటే ఎవడికాడికి లోకల్గా ఎంతో కొంత సంపాదించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్ళు ఎలక్షన్ ఉంది. జగన్ అయితే తెన్నీలా, ఈ బాబు గారు ఉంటే కనుక ఎంతో కొంత సంపాదించుకుంటే మళ్ళీ ఎలక్షన్స్ టైంకి ప్రిపేర్ అవ్వచ్చు కదా అనుకుంటారు. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు వేసేసుకున్న ముద్ర లేదంటే ఆయన మార్కును చెరిపేసే ప్రయత్నంలో చంద్రబాబు గారు రాగానే ఆ ఫోటోలు తీసేసిన, సర్టిఫికెట్ల మీద కూడా ఫోటోలు మార్చామని చెప్పిన, వైఎస్ఆర్ పంట బీమా లాంటిది రద్దు చేసిన, అంటే ఇవన్నీ ప్రజలు గమనిస్తారా, పట్టించుకుంటారా? ఈ రాజకీయం ఇది కూడా ప్రతీకార రాజకీయంగా చూడాలి. అది ప్రతీకార రాజకీయం కదా. ఎవరు వచ్చినప్పుడు ఇంతకుముందు ఎన్టీఆర్ రాజీవ్ ఆరోగ్యశ్రీని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అవును జగన్, అంతకుముందు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ అనేది పేరు పెట్టారు. మారినాయి కదా. అవును. ఎవరు వచ్చినా ఈ పేర్లు మార్చుకోవడం అన్నటువంటి సహజం. దాని జనం ఎవరు సీరియస్గా తీసుకుని పథకాలు రద్దు చేయడం, రద్దు చేస్తే తప్పు. ఏది రద్దు చేస్తున్నట్టు ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. వైఎస్ఆర్ పంట బీమా అనేది రద్దు అని ప్రకటించారు కదా. వాళ్ళు ఏం చెప్పలే, అది సాక్షి రాసింది. ఏంటంటే అందులో బీమా పథకాన్ని రద్దు చేయలే, దాంట్లో రైతులని కట్టమన్నారు డబ్బులు. అంటే ఇదివరకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు అందులో ఏంటంటే కేంద్రం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 100 రూపాయలు కేంద్రం 70 రూపాయలు కడితే, రాష్ట్రం 20 రూపాయలు కడితే రైతు 10 రూపాయలు కట్టాలి. అది పంటల బీమా ఇన్సూరెన్స్ సిస్టమ్. అది దాన్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే దానికి ఒక 600-700 కోట్ల రూపాయలు ఏడాది ఖర్చు అవుతుంది. వీళ్ళు ఇస్తున్నదేమో లెక్క చూస్తే 200-300 కోట్లకు మించి ఇవ్వట్లేదు కాంపెన్సేషన్. కాబట్టి అంత ఆళ్ళకే తగలేయడం ఎందుకు, అది పెట్టుకుంటే మనం ఏ రైతుకి నష్టమైందో అదంతా మనం ఇచ్చేద్దాం, మిగతా 200-300 కోట్లు మనకు మిగులుద్ది కదా అని లెక్కేసుకున్నాడు. ఆ ప్రకారం చేసుకొచ్చాడు. ఉచిత పంటల బీమా అని చెప్పి మీరేం డబ్బులు కట్టక్కలేదు, మీ తరపున నేనే కడతాను, మీకు ప్రాబ్లం రాగా నేను డబ్బులు ఇస్తాను అన్నాడు. ఇది అప్పుడు జరిగింది. అందరికి ఇవ్వగలిగాడా? ఇచ్చుంటే ఎట్లా అవ్వదుగా. అందరికి ఇచ్చుంటే ఇట్లాగ అయ్యి ఉండేది కాదు కదా. కాబట్టి అది ప్రజలు తిరస్కరించబట్టిన కదా ఇట్లా అయింది. ఒకటేంటంటే అతి ఉచితం అతి సర్వత్ర వజ్జేయత్. బాధ్యత ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీ కాబట్టి ఎవరికి ఎక్కట్లా. అదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక 50 రూపాయలు 100 రూపాయలు మినిమం ఛార్జీ వెళ్ళండి మీకు అన్నారనుకోండి, అప్పుడు మనకి ఒక రైట్ వస్తుంది, హక్కు వస్తుంది. అప్పుడు మనం ఏందమ్మా సరిగ్గా చూడవేందని నిలదీస్తాం. కాబట్టి ఒకప్పుడు యూజర్ ఛార్జీలు పెట్టినప్పుడు బాగున్నాయి హాస్పిటల్, తీసేసిన తర్వాత పోయినాయి. అట్లాగే ఇక్కడ ఒక జవాబుదారీతనం అన్నటువంటిది ఉండాలి ప్రతి ఒక్కటి. అది ఇప్పుడు బాబు గారు చేస్తుంది, అందులో తప్పని నేను అనుకోను. దేశ రాజకీయాలు చూసుకుంటే ముందు ఒకసారి ఈ వారంలో బాగా, అంటే ఇంకా చాలా మందికి అయోమయం నీట్ విషయంలో. అంటే నీట్ అనే దాన్ని తీసుకొచ్చింది ఒక రకంగా బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇంతకుముందు నీట్ అది ఉండేది కాదు. ఇప్పుడు ఆ నీట్ విషయంలోనే సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం, అవసరమైతే దాన్ని రద్దు చేయాలంటూ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు డిమాండ్ చేయడం, ఇది ఒక రేపొద్దున ఒక పెద్ద ఎఫెక్ట్ అవ్వదా నిజంగా? ఖచ్చితంగా పబ్లిక్లో నెగిటివ్ ఉంటుంది, కానీ పరిష్కారం లేనటువంటి విషయం. ఇందులో ఒక లాజిక్ ఏంటంటే ఇప్పుడు పేపర్ లీకేజీలు అన్నటువంటిది మోడీ చేస్తేనో అమిత్ షా చేస్తేనో తప్పు, గ్రౌండ్ లెవెల్లో ఆపలేకపోవడం ప్రభుత్వాలు తప్పే. అయితే ఎక్కడ జరుగుతున్నాయి? ఆయా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర వైఫల్యం. అక్కడ దీనికి ఒక పరిష్కారం ఆలోచించాలి. కానీ దీని వెనకాలైతే కార్పొరేట్ శక్తులు ఉంటాయి ఖచ్చితంగా. కార్పొరేట్ విద్యా సంస్థలకి, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక్కడ మీరు ఆలోచిస్తున్నటువంటిది రాహుల్ గాంధీ అన్నాడని, కానీ నాకు కనబడుతున్నటువంటిది ఏంటంటే మరొకసారి ఎడ్యుకేషన్ మాఫియా నడుపుతున్న గేమ్ దీనికి వెనకాల. కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది ఎడ్యుకేషన్ మాఫియా. అంటే అందులో కూడా కార్పొరేట్ శక్తుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది. అదే కార్పొరేట్ ఎడ్యుకేషన్. నేను వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు దాన్ని ప్రోత్సహిస్తారు. ఎందుకని? ఇదివరకు మీరు ఎగ్జాంపుల్ చెక్ చేస్తే
ఎంసెట్ ఆంధ్రాలో రాసి తమిళనాడు రాసేవాళ్ళు, కర్ణాటక రాసేవాళ్ళు, ఏ రాష్ట్రంలో ఇలా సీట్ రావాలో అక్కడ వెళ్ళి సెట్ రాసి వచ్చేవాళ్ళు. గుర్తుంది కదా, ఈ చైతన్యాలు నారాయణ పని అదే, తీసుకెళ్ళి రాయిపిచ్చి అక్కడ ఇదంతా కూడా. దానివల్ల ఒకే స్టూడెంట్ 10-15 చోట్ల, అతను ఎన్ని చోట్ల కావాలనుకుని అన్ని చోట్ల ముందుగానే వీళ్ళు చెప్తారు ఈ రాష్ట్రాలు ఎట్టెట్టు ఉంటుంది, మీరు ఎక్కడ చూస్ చేసుకుంటారని అక్కడికి వెళ్ళి రాయాలి. అదో పెద్ద ప్రహసనంగా ఉండేది, సైకలాజికల్గా అంత ప్రెషర్ ఉండేది, అన్నిసార్లు రాయడము అంతా కూడా. దానికి తోడు సీటు అక్కడ మళ్ళీ తేడా వచ్చినప్పుడు సీట్ల దగ్గర సంబంధించి తేడా ఉండేది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే వచ్చేటప్పటికి పర్ఫెక్ట్గా సీట్ కన్ఫర్మేషన్ ఉంది, మనకి ఎక్కడొచ్చేస్తుందో తెలుసు, ఇక వెళ్ళి జాయిన్ అయిపోతే సరిపోతుంది. ప్లస్ ఫీజులలో ఇదివరకు ఏం చేసేవాళ్ళు, ఇంజనీరింగ్ అయినా మెడికల్ అయినా సరే గ్రౌండ్ లెవెల్లో రికార్డుల్లో చూపెట్టేది ఒకటి, కింద ఆ ఫీజు అని ఈ ఫీజు అని బాధేవాళ్ళు. నాకు తెలిసిన హైదరాబాదులో అవుట్స్కట్స్లో ఉన్న ఒక మెడికల్ కాలేజీ, దాంట్లో సరిగ్గా ప్రొఫెసర్స్ మొత్తం 3 సబ్జెక్టులకో 4 సబ్జెక్టులకో ఉన్నారు. రికార్డులో మాత్రం 22 మందే ఉంటారు. ఆ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి చెక్ చేసేటప్పుడు మాత్రం అందరూ ఉంటారు. వాళ్ళ దగ్గర నాకు అందులో పనిచేసిన ఎంప్లాయీ చెప్పిన లెక్క ప్రకారం ఎంబీబీఎస్కి ₹1,00,00,000, 80 లక్షలు. ఇది ఎప్పుడు ఒక 7-8 ఏళ్ల క్రితం అనుకుంటా నేను చూస్తాను. పీజీ ఇది వచ్చేటప్పటికి రేడియాలజీ, తర్వాత మన మహిళలకు సంబంధించినటువంటి ఇష్యూస్ వీటికి సంబంధించి 5 కోట్ల ఫీజు పీజీది. పాఠాలు చెప్పేది ఏం లేదు అక్కడ, అట్లా ఉండేది. అట్లాంటి కళాశాలలకి ఇప్పుడు అట్లా తినడానికి అంటే ఏంటి, అసలు ఫీజు ఎంత గవర్నమెంట్ది 40 లక్షలు 50 లక్షలు ఉంటుంది కొన్ని అప్పుడు లెక్కలు చూసుకుని. ఇప్పుడు అట్లా లేదు కదా, ఇప్పుడు ఒక సిస్టమ్ పెట్టుకొచ్చారు, ఆ ఫీజు అంతా కూడా దాంట్లోనే వెళ్ళాలి. దాంతో ఇదివరకు ఏంటి మీరు అబ్జర్వ్ చేస్తే రాజకీయ నాయకుల చేతుల్లో 2 రకాల సంపాదనలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు. ఇది రెగ్యులర్ ఇన్కమ్ వాళ్ళకి, ఒక స్థిర ఆదాయం వాళ్ళకి. ఆదాయం కోల్పోయారు. అసలు ఈ కాలేజీలు పెట్టిన వాళ్ళు చాలామంది రాజకీయ నాయకులే కదా, ఈ రాజకీయ నాయకులే సంస్థల యజమానులు అయ్యారు. వీళ్ళందరూ పక్కా స్కెచ్తో చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లయితే కానీ తమ స్టేట్లో ఉందనుకోండి, ఎవడో అధికారులు ఉంటే ఆడి మాట అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఇంజనీరింగ్ది జగన్ ఏం చేశాడు, 40,000 ఫీజు తగ్గించాడు. ఇప్పుడు చంద్రబాబు వచ్చాక కూడా అంతకు తగ్గించడానికి లేకుండా పోయిందిగా, అదే ఒప్పుకోవాల్సి వచ్చింది కదా. 40,000 నుంచి ₹1,00,000, ఇదివరకు అయితే 70,000 నుంచి 2 లక్షల దాకా ఫీజు లేదు. అంటే ప్రభుత్వాలు అక్కడ రాజకీయాలకి దాంట్లో ముడిపడి ఉంటున్నాయి. ఇదంతా కూడా మళ్ళీ ఆ రోజులు రావాలని కోరుకుంటున్నారు వీళ్ళు, ఆ రోజులు తేవాలని కోరుకుంటున్నారు. అందుకోసం దీన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఖచ్చితంగా లోపం జరిగింది, లీక్ జరగడం తప్పు, ప్రభుత్వ వైఫల్యం, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం, కేంద్ర ప్రభుత్వ వైఫల్యం ఇద్దరిదే అవుతుంది. కానీ పరీక్ష రద్దు చేస్తే 22 లక్షల మంది జీవితం అంతే కదా. ఎవడో 100 మంది చేసిన తప్పు అనుకుందాం, ఆ 100 మందిని శిక్షించాలి కానీ టోటల్గా ఇంతమందిని ఇబ్బంది పెట్టకూడదు కదా. కానీ పబ్లిక్లో మాత్రం అది మళ్ళీ పరీక్ష పెట్టడం కరెక్ట్ అంటున్నారు. అది ఎవరు, సీట్లు దక్కనోళ్ళు అందరికీ దక్కవు కదా. టోటల్గా మొత్తం కలిపితే 15,000 వచ్చినాయి అనుకోండి, దక్కనోళ్ళు ప్రతి ఒక్కరు పరీక్ష పెట్టమంటారు, మళ్ళీ రాసుకోవచ్చు అనేది. కానీ అదొక సెన్సేషన్, నిజంగా ఇబ్బందికర వాతావరణం మళ్ళీ కనుక పెడితే. అదే నేపథ్యంలో రేపొద్దున కేంద్రం రూపొందించిపోయే బడ్జెట్ విషయంలో బీహార్, ఆంధ్రప్రదేశ్ ఏమన్నా ప్రత్యేకంగా చూసే అవకాశం ఉందా? ఆ టాస్క్ ఇప్పుడు మోడీ ముందు ఏమైనా కనిపిస్తుంది? మోడీ ముందు లేదు, మీడియా ముందు, లేదంటే నిర్మలా సీతారామన్ గారి ముందు ఉందా? మీడియా ముందు ఉంది. మీడియా వీళ్ళిద్దరిని రెచ్చగొడతా ఉంటుంది, మీరు ఏం సాధించారు. పొద్దున్న బడ్జెట్లో కనుక పెట్టారనుకోండి, అదిగో ఆ 2 రాష్ట్రాల వాళ్ళకి భయపడిపోయి పెట్టేశాడు మోడీ అంటారు. పెట్టలేదనుకోండి, పట్టించుకోలేదని వీళ్ళిద్దరిని రెచ్చగొడతారు. అంత మించి ఏముండదు. ప్రాక్టికల్గా బడ్జెట్లో మీరు గత 10 ఏళ్ల నుంచి చూస్తే నరేంద్ర మోడీ బడ్జెట్లో ఒక రాష్ట్రం పేరు చెప్పించే ఉండవు. ఇరిగేషన్, పోలవరం అని ప్రత్యేకించి ఏం రాయరు. ఇరిగేషన్కి ఎంత బడ్జెట్ కేటాయింపు, దాంట్లో ఎనెక్జర్లో పెట్టేసేసి లిస్ట్లో పోలవరానికి ఎంత, లేకపోతే కర్ణాటకలో ప్రాజెక్ట్కి ఎంత, ఇవన్నీ ఉంటాయి. మన వాళ్ళు ఏం చేస్తారు, అవన్నీ అన్ని 1000 పేజీలు ఉంటాయి, చదవరు సావరు. పైన చూసి ఆంధ్ర కనబడలేదు, తెలంగాణ కనబడలేదు, నాశనం అయిపోయిందని బిగిన్ చేసేస్తారు. ఇక అక్కడి నుంచి రచ్చ నడుస్తుంటది. మరి ఏమి బడ్జెట్లో పెట్టలేదని 10 ఏళ్ల నుంచి చెప్తా 20,000 కోట్లు ఎట్ట ఖర్చు పెట్టారు పోలవరానికి? ఒకసారి గుర్తు తెచ్చుకొని చంద్రబాబు చెప్పారు, ఇవ్వలేదు, జగను చెప్పాడు. కానీ ఫైనల్గా ఎంత అయింది? 20,000 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చింది. మరి 5 పైసలు ఇవ్వకుండా ఎక్కడి నుంచి వచ్చినాయి? అదేమంటే రాష్ట్రం ఇచ్చింది, రాష్ట్రం 10 పైసలు ఇవ్వాలి. రాష్ట్రం ముందు ఖర్చు పెడుతుంది, రీఎంబర్స్ చేస్తూ ఉంటుంది.
ఉమ్, అట్లాగే ఇప్పటికి 20,000 కోట్లు రియంబర్స్ చేశారు. ఉమ్, ఈ ఎక్కడ లెక్కలోకి వెళ్తున్నాయి? ఈ ఏంటంటే ఎక్కడికక్కడ దాంట్లో మీడియాకి పూర్తి అవగాహన లేదు, ప్లస్ పొలిటికల్గా దాన్ని వాడుకుంటారు. ఏ రూపంలో ఇచ్చినా ఇప్పుడు ఏపీని చూసే బీహార్ కూడా డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ఏపీకి పోలవరం ఉంది కాబట్టి అక్కడ కూడా ప్రాజెక్టుల డెవలప్మెంట్ కోసం 30,000 కోట్లు కావాలనే డిమాండ్ తెర మీదకి తీసుకొచ్చారు. కాదు, వాళ్ళు హోదా అడిగారు. ఉమ్, వాళ్ళు హోదా కూడా హోదా, కాకపోతే గనక వాళ్ళది హోదా చూసి మనం అడగాలి. కానీ మనం అడగలేదు ఇప్పుడు, ఎందుకంటే అది వర్కౌట్ కాదని తెలుసు కాబట్టి మనకి. ఉమ్, ఈ దఫా మనం జాగ్రత్తగా ఉన్నాం, కేంద్రంతో పేచీలు పెట్టుకోవాలనుకోవట్లేదు. అదే సందర్భంలో అక్కడ వాళ్ళకి హోదా ఇచ్చేటట్టయితే అప్పుడు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఉమ్, దానికి బదులు వాళ్ళు అందుకని ఏమని చెప్పారు, హోదా బేస్డ్ ప్యాకేజ్ అన్నారు. ఆ ప్యాకేజీలో 30,000 కోట్లు అన్నారు. ఉమ్, అదే అయితే ఆంధ్రాకి కూడా ఇవ్వచ్చు. ఉమ్, నాకు తెలిసి అమరావతికి 10-15,000 కోట్లు ఇస్తారనుకుంటున్నా. ఉమ్, ఉమ్, అయితే డైరెక్ట్గా రాయరు అమరావతి కోసం అన్నటువంటిది. ఉమ్. దాంట్లో ఏ ఎనెక్సర్లోనే పెడతారు రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో. అంటే కొత్త రాజధాని నిర్మాణానికి సంబంధించి అనేవి అవి ఉండవా, ఎక్స్ట్రా వరాలు ఏమి ఉండవా? ఎట్లా ఉంటుంది? అది కొత్తది కాదు కదా. కొత్తదే కదా. ఎట్లా అవుతుంది? అమరావతి ఎంతో ముందే స్టార్ట్ అయిపోయింది కదా, 2014. అప్పుడే 2,500 కోట్లు, స్టార్ట్ అయింది అంతే. 1000 కోట్లు ఇచ్చేశారు కదా. 3,500 కోట్లు అప్పుడే ఇచ్చేశారు. ఉమ్, ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు ఓకే చేసేసారండి, అది 25,000 కోట్లు ఆటోమేటిక్గా వెళ్తుంది కదా. ఉమ్, దాన్ని ప్రత్యేకించి బడ్జెట్లో పెట్టాను, మా ఏరియా ఏదైనా అడుగుతారు అదే, ఎవడుగాడు. ఉమ్, అది అమరావతిలో పార్ట్. ఉమ్, వాళ్ళు ఏం చెప్పాలి మిగతా రాష్ట్రాలకి? రోడ్లు దేశవ్యాప్తంగా ఎత్తున్నా అందులో భాగం అని చెప్తారు. అంతే కదా. ఇక్కడ సమస్య ఏంటంటే ప్రత్యేకించి ఒక పేరుని స్ట్రెస్ చేసి చెప్పడానికి వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే అది ఒక జాతీయ పార్టీ కదా, వివిధ రాష్ట్రాల్లో ట్రబుల్ వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు అమరావతికి ఇచ్చారంటే మా ముంబైకి ఈరా అంటాడు ఒకళ్ళు, మా చెన్నైకి ఈరా అంటాడు, మా బెంగళూరుకి ఈరా అంటాడు. అక్కడ రెచ్చగొడతారు జనాలు. అంటే అమరావతికి ఇస్తారా అన్నటువంటి కోణం. ఇప్పుడు దానికి కౌంటర్ వేయడం ఎంత చేసినా జనంలోకి ఆ నెగిటివ్ తీసుకెళ్ళడం, మనకి ఇవ్వలేదు చూడండి, మనకి ఇవ్వలేదు చూడండి, మనకి ఇవ్వలేదు చూడండి అనేటువంటిది వెళ్ళిపోతుంది. అందుకని చాప కింద నీరులా ఇస్తారు. చంద్రబాబు గారికి కూడా తెలుసు, అందుకనే అప్పుడు తెలిసి కూడా రాజకీయం చేశారు చివరేడాది. ఈ దఫా అట్ట చెయ్యరు. రైట్, చూద్దాం. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ కోసం? రేపు బడ్జెట్లో ఏమైనా ప్రత్యేక కేటాయింపులు ఉంటాయా, లేదంటే మామూలుగా అందరికీ ఇచ్చిందే ఉంటుందా? అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష పాత్రకు సంబంధించి ఈ నెల రోజుల్లో ఏం జరిగిందో చూసాం, అలాగే అధికార పక్షం ఏం చేసిందో చూసాం. నెక్స్ట్ ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాటి వీకెండ్ విత్ జర్నలిస్ట్.